రెండు విషయాలు ముందు మాట్లాడేసుకొని దాని తర్వాత ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే నేను మర్చిపోతా, ఆ పాయింట్లు రాసుకోలేదు అనమాట. ఒకటేంటంటే ఇమాన్యుల్కి అన్యాయం జరిగిందా అంటే అన్యాయం జరిగింది. ఎలా అంటే నేను ఇందాక లైవ్ రివ్యూ చెప్పేసి వెళ్ళిన తర్వాత అక్కడ డిస్కషన్ జరుగుతుంటే సంజన గారు ఒక వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. ఎవరితో? శ్రీజాతో. శ్రీజ, నువ్వు ఇక్కడ ఫస్ట్ ఇమ్ముని తీనన్నావు, అక్కడికి వెళ్ళి ఇమ్ముని తీసేసావు అంటే ఇమాన్యుల్ని తీసేస్తానని చెప్పి నేను చెప్పానండి ఇమాన్యుల్ కానీ. ఎక్కడ చెప్పారు అంటే స్టేజ్ మీద చెప్పారు, నువ్వు కాపాడుకో, నీ గేమ్ నువ్వు వాడుకొని. కానీ అది మాకు ఎఫెక్ట్ అయింది కదా, ఎందుకంటే నేను ఫ్లోరా, సంజన గారి మాటలు, నేను ఫ్లోరా ఇక్కడ ఉన్నావు, నువ్వు మా మధ్యలో ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి మీరు రిలాక్స్డ్గా ఉన్నావు. నువ్వు అలా కాదు మేము ఇమాన్యుల్ని తీసేస్తాము అంటే మేము ఇంకా గట్టిగా పరిగెత్తే వాళ్ళం కదా అంటే ఎక్కడ శ్రీజ దగ్గర సమాధానం లేదు, సరిగ్గా కొద్దిగా జంకింది అంతే కదా. అది మీ ఆట అండి, ఇది నా ఆట అండి అని ఏదో చెప్పబోయింది. కానీ సంజన గారిది వ్యాలిడ్ పాయింటే ఇది. తనకు చెప్పుకున్నా వీళ్ళకి అలా మిస్కమ్యూనికేట్ అయినట్టే కదా. స్టేజ్ మీదకి వెళ్ళే ముందు స్టేజ్ మీదకి వెళ్ళాక ఇమ్ముకి చెప్పడం ఏంటి? ముందే చెప్తే ఇమాన్యుల్ తన ప్లాన్ తను చేసుకుంటాడు కదా. శ్రీజాని ఎట్లా ఆపటం ఏదో ఒకటి సంజన గారు ఏదో ఒకటి చేసేవాళ్ళు. కాసేపు శ్రీజాతో మాట్లాడి మ్యానిపులేట్ చేయటము ఏదో ఒకటి చేసేవాళ్ళు. శ్రీజ ఇది నా గేమ్, నా స్ట్రాటజీ, నేను రీతుకు చేయాలి అనుకునే రీతులు అంత మైండ్లో ఉందా అంటే అది కూడా లేదు. తిప్పక ఇప్పుడు ఎపిసోడ్ చూసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే చెప్తున్నా, కొన్ని పాయింట్లు అక్కడ ఉంటే కొన్ని పాయింట్లు ఇక్కడ ఉంటాయి. కళ్యాణ్ రీతుని తీయొద్దని చెప్పాడు కాబట్టి తీయలేదు అన్న పాయింట్ వచ్చింది. నాకు కోపం వచ్చింది, కోపంలో తీసేద్దాం అనుకున్నా, బట్ తర్వాత అది కరెక్ట్ కాదు అనిపించింది. ఈ మాటలన్నీ చెప్పారు కానీ బట్ దానికన్నా ముందు కళ్యాణ్ చెప్పుకుంటాడు. సో అది ప్లస్ ఏదో ఇది సొల్లైనా ఉండాలి, లేదంటే ఇది కూడా ఈ థాట్స్ ప్లస్ ఆ థాట్స్ దాన్ని కలిపైనా చేస్తుండాలి. సో అది క్లారిటీ అనమాట. సో ఈ లెక్కను చూసుకుంటే ఇమాన్యుల్కి కూడా అన్యాయం జరిగినట్టే వీళ్ళ వల్ల. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు వర్షం ఉందనుకోండి, చిన్న చినుకులు పడితే మట్టిలోంచి వాసన వచ్చి మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆ వర్షంలో తిరగాలనిపిస్తుంది, తిరగాలనిపిస్తుంది. కొంచెం పెద్దది అవుతుంది వర్షం, స్టిల్ మనం ఎంజాయ్ చేయొచ్చు, బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతా అలాగా. ఇంకొంచెం వర్షం పెద్దదైంది అనుకోండి, ఇంట్లో కూర్చొని పకోడీలు వేసుకొని టీవీ చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వర్షం పడతానే ఉందనుకోండి, ఏమవుతుంది? అది వరద అవుతుంది, మనం అసలు బయటికి వెళ్ళలేం, చిరాకు అవుతుంది, ప్రమాదాలు జరుగుతాయి. ఇంకంతే. సేమ్ టు సేమ్ సంజన గారి దొంగతనాలు కూడా అది 1-2 సార్లు చేశారనుకోండి, అది చాలా ఫన్గా ఉంటుంది. పీపుల్ విల్ ఎంజాయ్. దానికి ఇంకొక యాంగిల్ ఇచ్చి జనాలు మాస్క్ ఆవిడ ఎక్స్పోజ్ చేస్తున్నారు అది అనుకోవచ్చు. కానీ అది తెలిసిపోయిన తర్వాత దాన్ని పెద్దగా చేయటం ఏదేం ఫన్. ఇంకోటి కూడా చెప్తా, కరెక్టే ఒక పాయింట్, సంజన గారి ఫ్యాన్స్ ఈ పాయింట్ పెట్టుకుంటే కరెక్టే. ఎందుకంటే ఆవిడ కొంచెం వీళ్ళకన్నా పెద్ద ఆవిడ, మరీ పెద్ద ఆవిడ కాదు, బట్ ఆవిడ మార్క్ ఏదో ఒకటి షోలో చూపించాలనుకుంటున్నారు, దాని ప్రకారం ఆవిడ ఇలా చేస్తున్నారు అని చెప్పి. బట్ మీకు అర్థమవుతుంది ఏంటంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇదే పద్దాక చేస్తే వెళ్ళదు. అది ఆవిడకి తప్పే, మీరు వెనకేసుకొచ్చినా మీది తప్పే. సో ఎనీవే, ఇంకా మీరంటే మీరు వెనకేసుకొస్తారు, మీ తప్పని నేను అన్నగాని నాగార్జున గారు కానీ బిగ్ బాస్ గారు చెప్పాలి. లాస్ట్ టైం చాలా వార్నింగ్ ఇచ్చినట్టే అది. నాకెందుకు ఏమనిపిస్తుంది అంటే ఆవిడ కాన్వర్సేషన్ బిగ్ బాస్తో ఏదో బిగ్ బాస్ ఈవిడ కలిసి ప్లాన్ చేసుకొని నేను ఇలాంటి కాంటెంట్ ఇస్తాను, నన్ను ఎంకరేజ్ చేయండి అన్నట్టు అనిపిస్తుంది. పరిణామాలన్నీ మళ్ళీ ఒకసారి మొత్తం ఫస్ట్ నుంచి చూసుకుంటే, లేదంటే అదర్వైజ్ ఫస్ట్ వీక్కి ఆవిడ లోపల పిలిచి ఆవిడకి అంత పవర్ ఇచ్చి కెప్టెన్సీ కంటెండర్స్ ఇచ్చి ఇప్పుడు ఈ పాయింట్ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం లోపలికి వెళ్ళిన తర్వాత. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే, ఎపిసోడ్ బాగుందబ్బా, నిజంగా బాగుంది. 2-3 రోజుల నుంచి గట్టిగా ఉంటాను ఎపిసోడ్. బట్ ఇందులో ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ లైవ్లో చాలాసేపు జరిగినాయి, కొంచెం కట్ చేసి చూపించాడు. ముఖ్యంగా ఏంటంటే శ్రీజ రీతుకి ఏదైతే చెప్పిందో అది మనం చూపిలా, లైవ్లో చూపించాలి, ఎపిసోడ్లో చూపించాలి. ఎందుకు చూపించలేదు? నేను రికార్డ్ చేయలే, నాకు క్లియర్గా అర్థమైపోయింది. రికార్డ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ క్లిప్ అది. ఏం మాట్లాడారు ఏంటి ఎగ్జాక్ట్గా, ఆవిడే ఉద్దేశం చెప్పారు, ఈవిడ ఉద్దేశం డీ కూడా అర్థం చేసుకున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ క్లిప్ అది. వీళ్ళు చేయలేదు, అందుకని అది మనం చూపిలా. అందుకే ఇంకా అది కాకుండా ఇంకా వీళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళ కోసం ఏదో స్పాన్సర్ టాస్క్ ఇవే ఉన్నాయి. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం, గట్టిగా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ ఓకే, పర్లేదు, యావరేజ్. ఆ కెప్టెన్సీ టాస్క్ వల్ల నాకైతే మాత్రం లైవ్ అయితే మాత్రం మంచి కిక్ ఇచ్చింది. ఆ ప్రోమోస్ అయితే ఇంకా గట్టి కిక్ ఇచ్చినాయి. బట్ డిఫరెన్స్ ఉంది ప్రోమోకి లైవ్కి. అంతా నిజంగా అంత అన్యాయం జరిగిపోయింది నాకు కళ్యాణ్ కంటే. ఆనెస్ట్గా చెప్తున్నా, నాకైతే అంత అన్యాయం జరిగినట్టు అనిపించలే. ఎక్కువ అన్యాయం జరిగింది ఎవరికంటే, ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఆడిన గేమ్ ప్లాన్ ప్రకారం చూసుకుంటే రీతికి ఇమాన్యుల్కి జరిగినట్టు అన్యాయం, అంతే కదా. సో కరెక్ట్గా గేమ్ ప్లాన్ రీతి ఎగ్జిక్యూట్ చేయగలిగింది కానీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. సో వాళ్ళకే జరిగినట్టు. వీడియో లైక్ చేసి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ నాకు తెలిసి అన్సీనే ఉండదు, బట్ ఇదే ఉంటుంది. దీని తర్వాత ఇంకో వీడియో చేస్తాను, నాగార్జున గారు ఏం అడగాలి ఏంటి అని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్లో ఎలిమినేషన్ అప్డేట్ వస్తే పోస్ట్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను, ఫాలో అవ్వండి. సో రాము లాస్ట్ టైం నుంచి బర్నీ గారు వెంటే ఉన్నాడు, నేను ధర్మాన్ని నమ్మను, బర్నీ అని నమ్ముతా అని చెప్పి.
ఇక్కడ సుమన్ శెట్టి అన్న కూడా కొంచెం ఇచ్చాడు అనమాట. నువ్వు నిన్న గెలంగానే ఇంకా సుమన్ నాకు హెల్ప్ అని చెప్పి ఏంటి అంటే రాముని చేద్దాం అది అని చెప్పి ఆయన ఇలాంటి ఛాన్సులు బాగా తీసుకున్నాడు. ఈ మాటలు నేను బాగా వింటున్నాను భరణి గారు. సో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ సుమన్ శెట్టి ఇప్పుడు దివ్యకి ఏదైనా అవసరం అయితే అందరిని అడిగించడం, ఇప్పుడు రాముకేష్ అయితే అందరిని అడిగించడం. ఎందుకంటే ఆయన నేను మా వాళ్ళు నన్ను తీసుకెళ్తున్నాను అని ఒక టీమ్ లీడ్ అనో గాడ్ ఫాదర్ అనో ఒక బిల్డప్ అనో ఏదో ఒకటి. సో ఆయన చూసుకుంటాడు లేరా అసలు ఆ కెప్టెన్ అయితే అందరికీ ఉండాలి అన్న విధంగా, ఇంకా పంబరేగాలి అన్న విధంగా. నెక్స్ట్ ఈ హౌస్లో 2 జరుగుతున్నాయి. 1 సీరియల్ డ్రామా, 2 దొంగతనాల డ్రామా, 3 ఈ ఇంజనీరింగ్ కాలేజ్ డ్రామా, నిబ్బిల్ డ్రామా అని అనలు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ డ్రామా. సో నాన్న కూతుర్ల మధ్య ప్రోటీన్ కోసం గొడవ. సో ప్రోటీన్ ఇవ్వలేదంట. సో నాన్నే అదే మరి సీరియస్గా తీసుకుంటున్నారా భయ్య? సిల్లీగానే కూడా మీరు సీరియస్గా తీసుకుంటారా భయ్య? నాకు అర్థం కాదు. నేను తనుజ ఫ్యాన్స్ ఎంత నేను చిన్నదానికి ఎంత ఇదిగా తీసుకుంటారు. నేను ఎంతమంది తనుజ పిఆర్ కింద కామెంట్ చేశారు తెలుసు అసలు మీకు? అవి చూడరు. నాకు దివ్య పిఆర్, తనుజ పిఆర్, కళ్యాణ్ పిఆర్ ఇలాంటి వచ్చినప్పుడు చూడరు. మిగతా వాటికి మాత్రం ఆయన ఎవరు అసలు నువ్వు ప్రతిసారి 3-4 సపోర్ట్ చేస్తావు అనేది చెప్తూ ఉంటారు. ఆడేవాళ్ళు సపోర్ట్ చేస్తాం, ఆట ఆడిన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామా? వాళ్ళు ఉంటారు కదా ఆట ఆడితే గేమ్లో, వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయిపోతారు అలాంటప్పుడు ఏంటో. సో ఆవిడకి ఏదో ఇవ్వలేదని చెప్పి ఆవిడ మధ్యలో ఎమ్మెల్యేలు కామెడీ. సో చిన్న కూతురిని పట్టించుకుంటున్నారు, పెద్ద కూతురిని పట్టించుకోవట్లేదు అని ఆవిడ అడిగినట్టు కొంచెం బిల్డప్. సో ఇది ఒక కాంటెంట్. నెక్స్ట్ సంజన, శ్రీజ అండ్ ఫ్లోరా. సంజన గారు చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఏంటంటే తను ఇన్వాల్వ్ అవ్వకుండా, తను డైరెక్ట్గా తీయకుండా వేరే వాళ్ళ చేత తీద్దాము అని చెప్పి మాస్టర్ ప్లాన్ చేస్తారనమాట. నా దగ్గర మాస్టర్ ప్లాన్ అంటే శ్రీజ మీకు దండాలమ్మా, మీ కాలుముక్త బాంచాను నన్ను ఎట్టండి అట్లా ఇన్వాల్వ్ చేయకండి, మొన్న అరిసరిసి గొంతుపోయింది అనవసరంగా నేను ఎందుకు ఇట్లా అని చెప్పి నేను వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఆవిడ ఫ్లోరాని తీసుకెళ్ళి పక్కకి ఫ్లోరాకి చెప్పారు 10 గుడ్లు ఉన్నాయి గ్యాస్ పైన, సో మొత్తం స్టఫ్ చేసేద్దాం, ఎక్కడో దాచేద్దాం, సాఫ్ చేసేద్దాం, తర్వాత మిడ్ నైట్ వేసేద్దాం వాటిని అది అని చెప్పి. గట్స్ ఉండాలి అంటే ఫ్లోరా గారు లేదు అన్నారు. ఫ్లోరా గారు మొన్నే భయపడ్డారు. ఇన్ఫాక్ట్ ఎక్కడైతే కాఫీ విషయంలో కరెక్ట్గా తనుజ గారు కనుక ఫ్లోరాని నిలదీసేస్తుంటే ఫ్లోరా గారు భయపడి గేడ్చేవాళ్ళు కూడా వదిలేశారు. తనుజ గారు ఇంకా గొడవలు ఎందుకులే, ఇంకా గొడవ పెద్దదైపోయిందని చెప్పి వదిలేశారు. లేదంటే మాత్రం అక్కడే ఇచ్చేసేవాళ్ళు. ఆ రోజు భయపడి చెప్పొద్దు సంజన గారు అంటే తిరుగుతున్నాడు, డోంట్ టెల్ అని. సో అందుకని అమ్మ వద్దు నాకెందుకులే అని చెప్పి అందరూ తెలిసిపోద్ది అంటే సంజన గారు నేను చేయట్లేదు అంటే అందరికి తెలిసిపోద్ది మీరే చేశారని, నేను చేయట్లేదు నువ్వు చేస్తావు కదని. సో దొంగతనం జరిగిద్ది, అందరికీ ఈవిడ మీద వస్తాయి. కానీ ఈవిడకుండే డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను చేయలేదు ప్రూవ్ చేయండి అని. రేపటి రోజు బోర్డు వస్తే ఎవరు వేసుకోవాలి? ఫ్లోరా గారు వేసుకోవాలి. ఇది కరెక్టేనా? ఇది కాదు కదా. అంటే ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ స్టేజ్లో ఆవిడ దొంగతనాలు చేశారు, హైలైట్ అయ్యారు, జనాలకు అది నచ్చింది, అది బయటికి వెళ్ళింది, గట్టిగా ఉంది, ఇంట్లో వాళ్ళందరికీ ఆ విషయం తెలిసింది, ఓకే హ్యాపీ. సెకండ్ స్టేజ్ ఏమైందంటే ఆవిడ అలా చేస్తుంటే బాగుంది, ఆవిడ కొంచెం పాజిటివ్ అవుతున్నారని చెప్పి ఆవిడతో వీళ్ళందరూ కలిశారు, చేస్తూ ఉన్నారు. థర్డ్ స్టేజ్ వచ్చేసింది, ఇప్పుడు ఇది నో మోర్ ఫన్, ఇలాంటివి చేయకూడదని చెప్పి వీళ్ళందరూ మళ్ళీ తప్పుకున్నారు. ఆవిడ తిరిగి ఫస్ట్ స్టేజ్కి వచ్చారు. బట్ మనం 3వ స్టేజ్కి వచ్చాక ఫస్ట్ స్టేజ్ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుందా? బాగోదు. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అది? ఫ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు లేదు తెలియదు, కానీ హౌస్లో ఉన్నోళ్ళు న్యూట్రల్ ఆడియన్స్ అలాంటి నాలాంటి వాడు అది మాత్రం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వట్లేదు. ఆవిడ ఏదో ఒకటి చేయాలి, రైటే. వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు ఆవిడ ఎపిసోడ్లో కనిపించాలనుకున్నారు, కరెక్టే, నేను అగ్రీ చేస్తున్నా. కానీ ఇది కాదు మార్గం, ఇది కాదు కాంటెంట్. ఇది లోపల ఉండేవాళ్ళు చిరాకు పడుతుంది. అక్కడ ఉండేవాడు ఎవడైనా ఆవిడ మీద ఇంక నోరు తెరిచి అరిస్తే ఏమవుతుంది? వాడు ఎక్స్పోజ్డ్, వాడి మాస్క్ తీసేశారు సంజన గారు అని చెప్తారా? ఏంది ఒకడిని బావిలోకి దోసేసి ఆడికి ఈత రాదో వచ్చి అని చెప్పి టెస్ట్ చేసి ఇంకో ఇది రిజల్ట్ అని చెప్తారా? అది కరెక్టే నా విధానం? అది కరెక్ట్ కాదు కదా. 1-2 సార్లు ఏదో బాగుంటుంది, ప్రతిసారి ఇదేనా? మళ్ళీ అటు తిరిగి ఆవిడతో చేసిన వాళ్ళు ఇరికిపోతారు ఇందులో. సో ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు భయ్య. నన్ను ఎవరైనా సరే నేనైతే చెప్తున్నాను ఓపెన్గా, కరెక్ట్ కాదు. మీరు దానికి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వాళ్ళు ఎక్స్పోజ్ చేసిందనో, లేదంటే ఇంకోటి ఈ విషయం కూడా కరెక్ట్ కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇది ఆవిడకి ప్రోటీన్ అవసరం అందుకని గుడ్డు తింటున్నారు అది అని చెప్పి వెనకేసుకొచ్చారు. నిజంగా అలాంటి అవసరం ఉంటే బిగ్ బాస్ ఇస్తాడు సామే. బిగ్ బాస్ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు అలా చేయటానికి. హిందీ బిగ్ బాస్లో మీకు గ్లూటన్ ఫ్రీ ఫుడ్, లాక్టోస్ మిల్క్, కర్డ్, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న రిలేటెడ్గా అన్నీ ఇస్తాడు. లాస్ట్ ఇయర్ ఒక కంటెస్టెంట్కి ప్రతిరోజు ఒక 250 grams చికెన్, అది డైలీ ప్రోటీన్ ఆయనకు ఉండాలంటే అది పంపించారు. దానికోసం గొడవలు కూడా అయినాయి. అలా ఉంటుంది ప్రతిసారి. లేదు వాళ్ళకి అలాంటిది ఇవ్వము, స్పెసిఫిక్గా ఇవ్వమంటే రానియరు కూడా, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మీరు మళ్ళీ ఆ యాంగిల్ ఒకటి మళ్ళీ ఫస్ట్ టైం ఏదో చెప్పారంటే పోనీ అనుకోవచ్చు, ఇంకా కంటిన్యూషన్ నేను అప్పుడు కూడా చెప్పాను అది మాత్రం కాదు, అది కరెక్ట్ కాదని. సో వెళ్ళి నెమ్మదిగా ఫస్ట్ ఆవిడ గుడ్డు ఆవిడ తినేశారు, తర్వాత ఫ్లోరా గారు ఆవిడ 2 గుడ్లు ఆవిడ తినేశారు, తర్వాత 7 గుడ్లు అలా తీసుకెళ్ళి దబా 7 గుడ్లు తినేశారు. అవసరమా? ఏమైనా ఉపయోగం ఉందా? సో సీరియస్గానే ఉంటుంది ఈ విషయం మీద మాత్రం. రేపు సాటర్డే ఎపిసోడ్ ఖచ్చితంగా సంజన గారు ఎంత ట్రై చేసిన నాగార్జున గారితో దాన్ని సిల్లీగా తీసుకెళ్దాన్ని సీరియస్గానే ఉంటుంది. నాకు నిన్న నైట్ కూడా ఈ విషయాన్ని ఆయన కామెడీగా ప్రోమో వేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తెస్తే అప్పుడు కూడా నాకు నచ్చలా, ఏంది ఇలా వేసారు బిగ్ బాస్ టీమ్ అని.
సీరియస్గానే తీసుకుంటారు అనుకుంటున్నా, లేదంటే మాత్రం ఇంకా ఏం చేయలేం. సో మధ్యాహ్నం 2:15 ఎగ్ మిస్సింగ్ వార్తలు వచ్చినాయి అనమాట. గుడ్డు పోయింది అని. సరే గుడ్డు కాదు, గుడ్లే పోయినాయి అని అందరూ నీ దగ్గర వాసన వచ్చినప్పుడు అనుకోండి అని చెప్పి ఇమ్మాన్యుయల్ ప్రాబ్లం ఏంటో చెప్తున్నాను చూడండి. నవ్వుతా సరదాగా అడుగుతున్నాడు, ఎందుకు సీరియస్గా క్వశ్చన్ చేయలేవా? ఎందుకు చేయలేరు? సీరియస్గా క్వశ్చన్ చేయాలి కదా. ఇప్పుడు బర్నీ గారు ఇమ్మాన్యుయల్ ట్రస్ట్ చేయట్లేదంటే నువ్వు క్వశ్చన్ చేయట్లేదయ్యా. నువ్వు గట్టిగా క్వశ్చన్ చేసి తిరగబడు. వీళ్ళెవరు తిరగబడలేరు, నువ్వు తిరగబడ్డావు. ఎందుకంటే తన గేమ్ ప్లాన్ తంది, తన రిలేషన్షిప్ తంది. మరి అది కరెక్టా? అప్పుడు బర్నీ గారు రాంగా, ఇమ్మాన్యుయల్ నమ్మకపోవడానికి ఇమ్మాన్యుయల్ రాంగా. ఇమ్మాన్యుయల్ అంత రిలేషన్షిప్ ఉన్నప్పుడు గట్టిగా అడగాలి కదా. నవ్వుతూ అడిగేది ఏంటి? మీరు చెడ్డవరు, మిగతా వాళ్ళు చెడ్డ అయిపోవాలి. సో పవన్ అడుగుతున్నాడు, ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని వెయిట్ చేస్తున్నారండి, ఎవరైనా దాస్తే ఇచ్చేయండి అంటే, లేదు శ్రీజ అక్కడ ఉంది. యాక్చువల్గా అయితే వెంటనే చెప్పాలి కదా అక్కడ ఓపెన్గా. ఈవిడే తీసుంటారండి, ఇందాక నన్ను ఏదో ప్లాన్ అన్నారు, నేను వద్దన్నాను, ఈవిడే తీసుండొచ్చు అని చెప్పాలిగా. చెప్పలా. కానీ పక్కకి వెళ్ళి మాత్రం పవన్కి చెప్పారు, అరే ఆవిడ తీసిందిరా, ఇందాక నన్ను అడిగింది అయ్యి అని చెప్పి. ప్రూవ్ చేయలేంగా. అక్కడే ఆ మాట అంటే అక్కడే రచ్చ అయిపోయేది. యాక్చువల్గా చెప్పపోతే మంచిదైందేమో. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ వీళ్ళందరూ జనాల ఆడియన్స్ ముందు వీళ్ళందరూ ఎదవాలి, మళ్ళీ ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళందరూ చెడ్డోళ్ళు అయిపోతారు. సో సంజన గారు సూపరు బంపరు కంటెస్టెంట్స్ అందరినీ ఎక్స్పోజ్ చేశారు. ఇదేం ఎక్స్పోజింగ్. సో అదే అక్కడెక్కడ పెడతారు గుడ్లు చిన్నాలంగా ఉంటాయంటే, అందుకే నోట్లో పెట్టేసుకున్నాను అని చెప్పి కామెడీ చేస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ బర్నీ గారికి ఇది కాలింది, సో పెయిన్ అంటే ఏంటో చూపిస్తాను అయ్యి అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. తనుజ గారు బిగ్ బాస్ బోర్డు పంపించండి, వేసేద్దాం అది అని చెప్పి. నెక్స్ట్ రీతు, నాకేం వద్దురా, నాకు మూడు పోయింది. అది ఫుడ్ విషయంలో నేను చెప్తాను చూడండి, ఒకటి తిందాం అని ప్లాన్ చేసుకున్న తర్వాత అది దొరకకపోతే డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కింద ఫుడ్ దొరకడం ఎక్కువ, అసలు గుప్పిడి అన్నం దొరకడం ఎక్కువ, అలాంటి వద్దు. అందరికీ తెలుసు మనందరం ఒకటే. మన ఇంట్లో ఎవరి రేంజ్లో వాళ్ళు, చిన్నప్పటి నుంచి మనందరం ఒక రేంజ్లో వాళ్ళం ఒకటి అనుకుంటాం. ఫుడ్ అది కనుక లేదు, పాడైపోయింది, సరిగ్గా రాలేదు ఏదంటే అందరూ డిసప్పాయింట్మెంట్ అవుతాం. నేను తినను అని దగ్గర నుంచి కంచాలు ఇస్త్రీసే వాళ్ళ వరకు ఉన్నారు, మనలో ఉన్నాం మనం. ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు మీరు ఫుడ్ ఉండటమే గొప్ప, మంచిలు తాగి బతికాం, ఎన్ని కబుర్లు మాత్రం వద్దు. సో రీతు, మీరు ఆవిడేమో ఫుడ్ మీద అలక్కూడదు అన్నట్టు, ఫుడ్ మీద కోపం ఎందుకంట మీరే చెప్పాలి. మరి మానేశారు కదండి మీరు, మరి ఫుడ్ మీరు ముందు పాటించిన తర్వాత మాకు చెప్పండి అని చెప్పి ఆవిడ కొంచెం గట్టిగానే ఇచ్చారనమాట. తిరిగి అంత రచ్చరచ్చ చేశారు అది అని చెప్పి. నాకు ఆకలిస్తే నేను తింటాను, మీరు చేసేవన్నీ చేసేసి మళ్ళీ తెలియని అమాయకురాల్లాగా ఫేస్ పెట్టద్దు అది అని చెప్పి. పవన్ వచ్చాడు, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి ఫుడ్ మంటర్ కంటే, నేనేం చేయాలి, నేనేమో వాచ్మెన్గా ఉండాలి అంట. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను చూడండి. ప్రియాకి సగం ప్రాబ్లం రావడానికి కూడా ఇప్పుడు ఈవిడే కారణం కదా. ఆ రోజుల్లో ఆరెంజెస్ తీసేయటం కానీ, అంటే నువ్వు ఫుడ్ మానిటర్గా నువ్వు చూసుకోవాలని అంటాం కానీ, ఏదైనా సరే. ఇప్పుడు ఆ రోజు ఆవిడ కెప్టెన్గా ఉండి దొంగతనం చేశారు, ఈరోజు ఫుడ్ మానిటర్గా ఉండి దొంగతనం చేశారు. ఇందులో ఏం యూజ్ ఉంది, ఏం ఎంటర్టైన్మెంట్ ఉంది, ఏముంది, ఏం బాధలు ఉన్నాయి, ఏం కష్టాలు ఉన్నాయి, నాకు అసలు ఏం అర్థం కాలే. ఇందులో ఏం కాంటెంట్ ఉందన్నది కూడా అర్థం కాలే. గేమ్ ఆడామా లేదా అన్నది చూడాలి. గేమ్ ఆడటం లేదు, సరే వేరేది ఏదైనా చేయాలంటే ఫన్ చేయండి ఇమాన్యుయల్తో. కొత్తగా ప్లాన్ ఉండాలి కదా. వాచ్మెన్ అంటే మరి అప్పుడు ప్రియా ఏమన్నా వాచ్మెన్నా? పోతే మాత్రం ప్రియా నీదే రెస్పాన్సిబిలిటీ అంటే. సో ఇప్పుడు కూడా ఆయన ఏమంటాడు, మీరు వచ్చి అడగరేంటండి, ఎవరని ఎలా అడుగుతారు, అలా కూర్చున్నారు అంటే ఆబ్వియస్లీ ఆవిడ తీశారని. ఆ రోజు దంసప్లు పోయినప్పుడు ఎలా అడిగారు ఆవిడ ఆర్డర్లు పోయినప్పుడు, ఎందుకంటే ఆవిడ తీరేది కాబట్టి అందరిని అడిగారు. ఈరోజు ఆవిడ తీసారు తెలుసు కాబట్టి అడగకుండా సైలెంట్గా కూర్చున్నారు. సో అడగాలి కదండి, ఎక్కడ అడిగారు అయ్యి అని చెప్పి అన్నారు. సో ఇది ఫన్ అని మాత్రం చెప్పకండి అని చెప్పి శ్రీజ చెప్పింది. సంజన గారు నాకు తెలియదు అంటా ఉన్నారు. నెక్స్ట్ సంజన గారు హరీష్ గారితో ప్రాబ్లం ఇదేనబ్బా. మంచి స్ట్రాంగ్ స్టాండ్ ఉంటుంది కానీ మాటలు చాలా కష్టమైన మాటలు. దానివల్ల ఏంటంటే అవతల వ్యక్తికి నెగిటివ్గా ఉన్న పాజిటివ్ చేసేస్తాడు ఈయన వెళ్ళి. అదే జరుగుతుంది సంజన గారి విషయంలో. సో మీకు డౌట్ ఉందా అని అడిగితే మీ మీదే అని డైరెక్ట్గా చెప్పాడైనా, ఇది బాగానే ఉంది, మీ ప్లేస్లో మా మదర్ ఉన్నా సరే బయటికి పంపించేస్తా, మీరు ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండాలి, లేదా మీరు ఫ్లోరా ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉండాలి అని చెప్తాడు. సో ఇది ఎందుకు ఎక్స్ట్రా డైలాగు, మీ ప్లేస్లో మా మదర్ ఉన్న బయటికి పంపించేస్తే ఇలాంటివి, మీరు నిజాయితీ పర్లే సార్, మీరు మంచోళ్ళే సార్, కానీ ఇలాంటిది ఇక్కడ అవసరం లేదు సార్, మృదువైన భాషలో చెప్పాలనుకున్నారు కదా, ఇదే భాష. నెక్స్ట్ నాటినెస్కి శాడిజంకి సైకోయిజంకి డిఫరెన్స్ తెలుసుకోండి అది అని చెప్పి. సైకోయిజం, శాడిజం ఇలాంటి వర్డ్స్ అన్ని యూజ్ చేయటం వల్ల మీరు నెగిటివ్ అవటం తప్పితే అక్కడ వాడు చేసిన పని తక్కువైపోద్ది. ఒక తప్పు ముందు పెద్ద తప్పు చేస్తే ఆ చిన్న తప్పు కనిపించదు. మీ అందరికి అదే ప్రాబ్లం, మీకు తెలియటం లేదు. మీకు ఫస్ట్ తెలియపోయింది అనుకుంటే ఒక అనుకోవచ్చు, ఇన్ని వారాలైనా మీకు తెలియట్లేదు చూసారా, అది నాకు బాధగా ఉంది. ఇది లిటరల్లీ స్పూన్ ఫీడింగ్ ఇవ్వటమే. ఇంకా ఇదేంటి ఇలా, ఇది రియాక్ట్ అవ్వకండి ఇలాగా అని చెప్పి, ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడ వరకు మాట్లాడి వదిలేండి అని చెప్పి. ఈ వర్డ్స్ అన్ని అవసరమైన మాటలు, ఈయన అనవసరంగా మళ్ళీ నోరు జారుతున్నారు అనిపించింది. కోపం ఉండొచ్చు ఆయనకి. ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్స్ కాదు అవి ఎనీవే, బట్ ఆయన కోపం ఉండే చౌస్లో జరుగుతున్న చూస్తుంటే ఆవిడకి ఆయనకి పడపోవటం అన్ని చూస్తుంటే ఉండొచ్చు కానీ, బట్ ఇవన్నీ అవసరం లేదు.
మీరు చేస్తున్న తప్పండి, మీ గురించి అందరూ తెలిసి ఇంక మీ గురించి ఏం చెప్పవసరం లేదు, ఇలాంటిది ఏదైనా సైకోయిజం శాడిజం ఆ వర్డ్స్ లేకుండా. పవన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ సారీ చెప్పాలి, ఇమీడియట్గా ఎక్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే సంజయ్ ఎవరు తీసుకున్నారో మనకెలా తెలిసిద్ది, సో ఎవరు నోరు తెరవటం లేదు కదంటే హరీష్ సార్ జైల్లో పెడతారు అంటే దొరికితే తప్పకుండా పెడతాను అయ్యి అన్నారు. ఖచ్చితంగా ఈ వారం ఆవిడ జైలుకి వెళ్తారు, మ్యాక్స్ ఈ ఇష్యూ మీదే వెళ్తారు అనుకుంటున్నా. రేపు అది సండే ఎపిసోడ్లో వస్తుంది నాకు తెలుసు అది. సో రాము అంటాడు 15 నిమిషాలు స్టోర్ రూమ్లో ఉన్నారు ఆవిడ అని చెప్పి మంచి అబ్జర్వేషన్, అక్కడే తిన్నారు ఆవిడ. నెక్స్ట్ శ్రీజ అండ్ ఫ్లోరా, ఇక్కడ శ్రీజ ఫ్లోరా గారికి మంచి అడ్వైజులు ఇస్తారు, బట్ ఇట్స్ టూ లేట్, ఇంకేం చేయలేం. ఏంటంటే హౌస్ మొత్తం అనుకుంటున్నారు మీరు ఆవిడకి పర్సనల్ అసిస్టెంట్ లాగా, తనేదో క్వీన్ లాగా, మీరేదో ఆవిడకి సర్వెంట్ లాగా ఉన్నారు. మీరు నా ఫ్రెండ్ కాబట్టి మీకు చెప్తున్నాను, మీ ఆట మీరు ఆడుకోండి, మీరు అలాంటి వాటిలో అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే సంజయ్ గారు అప్పుడు వస్తారు. వచ్చి నాకు భోజనం తినిపిస్తావా, నాకు నెయిల్ పాలిష్ గట్టిగా ఉందంటే ఇంకా ఆరలేదు అంటే శ్రీజ ఇక్కడ ఏమంటారు, తన స్పూన్తో తినొచ్చు కదా, ఇదే చెప్తున్నాను. సో మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, ఎందుకంటే మీరు అథారిటీ ఇచ్చేసారు ఆవిడ మీద, అందుకే నీకు జరుగుతుంది అది అని చెప్పి మంచి విషయాలు చెప్పారు. ఫ్లోరా గారికి అర్థమయ్యేపాటికి ఇట్స్ టూ లేట్ ఏమో అనిపిస్తుంది. ఉంటారా ఉండరా డౌటే, హరీష్ ఫ్లోరా గారిలోనే అనుకుంటున్నాను నేను మరి. నెక్స్ట్ సంజన గారు కెమెరా చెప్తారన్నమాట, స్టఫీ ఫీలింగ్ ఉంది, ఫుల్ సిక్ ఫీలింగ్ ఉంది, నో బడీ ఎంజాయ్స్ ఇంత ఫుడ్ అయ్యి అని చెప్పి. ఎందుకు మేడం అన్నది అంటే ఒక్క 4 గుడ్లు తినేసి 4 గుడ్లు వదిలేసినా ఏదో గొడవ అయ్యేదేమో, ఏంటో అది ఎవరికి కావాలని చెప్పి. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే దొంగలు ఉన్నారు బోర్డు సైతం కొద్దిగా తగ్గించండి, లేదా చిన్న స్టిక్కర్గా పంపించండి, మీరు ఇంత పెద్ద బోర్డు వేస్తే నా ఎనర్జీ ఫినిష్ అయిపోతుందని. అంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే బిగ్ బాస్ ఏదో ఇక్కడ నాకు అనిపించింది, ఏంటి అనుకొని వచ్చారా బిగ్ బాస్ టీము, మీరు అలా చేయండి అంటే, లేదంటే ఈవిడని ఇలా చేస్తానంటే చేయండి మాకు నచ్చిద్ది బాగుంది ఇలా మీరు చేసుకుంటే వెళ్ళండి తర్వాత మనం చూసుకుందాము అని నేను అన్నారా? ఇదేమైనా స్క్రిప్టెడా? నాకు ఎందుకు ఇక్కడ డౌట్ వస్తుంది, నేను స్క్రిప్ట్ ఇచ్చారా అని చెప్పి. లేదంటే అలా చెప్పడం ఏంటి, ఆ బోర్డు ఇవన్నీ చెప్పడం ఏంటి, అన్నీ అక్కడ చేయటం ఏంటి వరుసగా, కానీ అక్కడ లైవ్ అనకపోవటం ఏంటి, బిగ్ బాసే బోర్డు పంపిస్తా అన్నారు, అసలు దొంగతనం అవ్వగానే బోర్డు పంపించారు కదా, పంపించకపోవటం ఏంటి, పోనీ మనకు చూపించుకుని ఉండొచ్చు కదా, మనం చూపించుకుని ఉండకపోవటం ఏంటి, చూపించేస్తున్నారు, అదేనా దాయిచ్చు కదా. నా ఎనర్జీ మొత్తం ఫినిష్ అయిపోతుంది అంటే ఏంటంటే నేను షో కోసం కాంటెంట్ ఇస్తున్నాను, నేను షో కోసం చేస్తున్నాను, సో నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి, నా ఎనర్జీ ఫినిష్ అవ్వకూడదు, మీరు అలాంటి పెద్ద పెద్ద బోర్డులు వేస్తే మళ్ళీ నేనేం చెయ్యను, నాకు ఎనర్జీ ఉండదు కాబట్టి నేను కూర్చుండిపోతానని. ఇలాంటివన్నీ హిందీ బిగ్ బాస్లో కనిపిస్తూ ఉంటాయి. సేమ్ నేను షో కోసం చేస్తున్నాను, నేను నెగిటివ్ అయినా పర్లా, షో పాజిటివ్గా ఉండాలి, నేను ఎక్కువ రోజులు ఉండాలి, సో నన్ను మీరు జాగ్రత్త చూసుకోండి, నేను మిమ్మల్ని జాగ్రత్త చూసుకుంటా అనే టైప్ డైలాగులు వాళ్ళు కెమెరాలతో చెప్తూ ఉంటారు. సేమ్ ఇక్కడ చూసాను నేను ఇది. నేను ఫస్ట్లో కూడా చెప్పేది హిందీ బిగ్ బాస్ ప్యాటర్న్ ఇదంతా అని చెప్పి, అది ఎక్కడ వరకు ఎంజాయబుల్. నేను ఇది కూడా చెప్పేవాడిని, మళ్ళీ మీరు ఫస్ట్ మీరే లేపారని చెప్పదు. నేను ఎప్పుడు చెప్తాను ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటే వరకు హీరోనే, ఆ లైన్ దాటితే మాత్రం వెళ్ళనే చాలా అంటే చాలా తినలేని అవి తెలియకుండా దాటేస్తారు అని కూడా చెప్పేవాడిని. దాటారు, ఖచ్చితంగా దాటారు. అది అందులో బిగ్ బాస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని నా డౌట్ ఇప్పుడు. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. ఆ రెయిన్ డ్యాన్స్ చేయాలి, గంట కొట్టాలి, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ బోర్డు ఉంటుంది, ఆ బోర్డుని తీసుకెళ్ళి అక్కడ పెడితే అప్పుడు ఆయన వచ్చిన ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు, ఆయనకి ఇంకా అవకాశం ఉండదు. వీళ్ళు పెట్టకపోతే మాత్రం ఆయనకు అవకాశం ఉంటుంది, ఆయన ఒకళ్ళు ఎలిమినేట్ చేస్తారు. 2 ఎలిమినేషన్ల తర్వాత 3 ఎలిమినేషన్ల తర్వాత ఎవరు మిగిలితే వాళ్ళే కెప్టెన్. సింపుల్ టాస్క్. సంచాలకుగా ఇక్కడ బాంబు బేల్ చేయడం ఏంటంటే తనుజ గారిని పెట్టాడు. సో తనుజ గారిని బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు అంటే సింపుల్, నిన్న అంత విషయం జరిగింది కదా, సంచాలక్స్ అంటే ఎలా ఆలోచించాలి, సంచాలక్స్ అంటే ఏం చేయాలి అని చెప్పి ఆవిడ కోరుకున్నారో, సరే నువ్వు రామ్మ సంచాలకుగా ఒకసారి నువ్వు చేసి చూపించి అందరూ తెలిసిద్ది అని చెప్పి ఆయన ఒక అవకాశం ఇచ్చారు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఓ పాయింట్ ఇక్కడ చెప్తాను, కావాలంటే బిగ్ బాస్ మీరు కూడా ప్లేయర్, మీరు ఆడుకోవచ్చు అంటే, లేదు నేను ఆడను, నేను జెన్యూన్గా లాయల్గా ఉంటాను, సో నేను న్యూట్రల్గా ఉంటాను, అందుకే నేను ఆడట్లేదు అని చెప్పి ఆవిడ డిక్లేర్ చేస్తారు, ఇది డిసైడ్ చేసి డెసిషన్ చెప్తారు. సో నేను ఆడను, మీరు ఆడండి అని చెప్పి. ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపుకోవడాలు తోసుకోవడాలు లేవన్నారు, బట్ పరిగెత్తేటప్పుడు చేయొచ్చేసింది. ఇంకా దాన్ని మనం కంజర్ చేసి ఫౌల్ ఇవ్వాలా గీవులు ఇవ్వాలంటే అనలేం ఇంకంతే. కాకపోతే ఇక్కడ పవన్ చెప్పుకున్నాడంట ఇలా ఆపడాలు లేవని చెప్పి వాళ్ళతో. సో ఫస్ట్ బజర్ మోగింది, ఓకే అక్కడ దాకా కదా, దానికి ముందు డిస్కషన్లు చెప్పాలి కదా, అసలు మెయిన్ అది కదా. సో రీతు బర్ని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రాము అడిగాడు నైట్ నుంచి, నన్ను అడుగుతానే ఉన్నాడంటే, బర్నీ అది కాదన్నా మీరు చేయాలి కదన్నా అంటే, బర్నీ గారు నేను ఇమ్మాన్యుల్కి చేయలేదు, ఎందుకంటే ఇమ్మాన్యుల్ వచ్చి అడిగితే నేను ఇమ్మాన్యుల్కి కూడా చేయను, ఎందుకంటే మీ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నీ మీద 100% అని చెప్పి ఓపెన్గా చెప్తాడు. ఇది ఇమ్మాన్యుల్కి నచ్చపోవటం వల్ల ఏమైందంటే, ఇమ్మాన్యుల్ దేనిలో అలా ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అంటే, బర్నీ సమ్వేర్ నాకు డౌట్ ఉంది, అవుతావు అని చెప్పి, నీ మీద కాదు ముఖ్యంగా ఆవిడ మీద ఉంది, ఆవిడ నేను చేస్తుంది, నువ్వు అవుతావు అని చెప్పి. సంజన గారు నీకు నాకు ఫైట్ పెట్టడానికి చూస్తున్నారు అని చెప్పి ఇమ్మాన్యుల్ చెప్తారు, మన ఇద్దరి మధ్యలో మంట పెడుతున్నారు, నువ్వు అలాంటివేం పట్టించుకోక అది అని చెప్పి. ఖచ్చితంగా అందరూ పట్టించుకుంటారు, అది నాకు బర్నీ గారు తప్పు అనిపించలేదు నిజంగా, ఆబ్వియస్గా పట్టించుకుంటారు. ఎందుకంటే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ అంటే నీకు తెలియని కూడా తెలియదు, ఇన్ఫ్లుయెన్స్ ఎలా అవుతాము ఎప్పుడు అవుతాము ఎలా అని చెప్పి. సో తెలియకుండా అయిపోయినప్పుడు ఇప్పుడు ఇదే దొంగతనం జరిగింది, ఏం చేస్తారు, చేయలేరు కదా, చేయకుండా ఉంటుంది నేను ఉంటానని చెప్పి అంటే అది తిరిగి బ్లాక్మెయిల్ అవుతుంది.
నెక్స్ట్ తనుజ గారు, నేను ప్రామిస్ చేశాను డోంట్ వరీ అని చెప్పాను, నాన్న అని చెప్పి అనగానే వాళ్ళు వస్తారు, ఎందుకంటే వీళ్ళు మొన్న బాల్ స్టార్స్కి హెల్ప్ చేశారు కాబట్టి తిరిగి హెల్ప్ చేస్తారు అని చెప్పి మేము అనుకున్నామంటే, రీతుకి డెమోన్ ఉన్నాడమ్మా, రాముకి ఎవరు లేరు అంటే, డెమోన్ చేస్తాను నాకు చెప్పలేదంటే నేను మాట ఇచ్చానంటాడు. ఆ మాట నిజమైన మాటే, వీళ్ళంతా చెప్పినా కూడా ఆయన కరెక్ట్, ఎందుకంటే ఆయన సాయంత్రం నుంచి ఆయన అంటే తిరుగుతాడు, అంతకు ముందు కూడా ఆయన ఒక తండ్రిలాగా గురువులాగా భావించి ఆయన అంటే తిరుగుతూ ఉండేవాడు రాము. సో ఆయన రాముకి చేయటమే కరెక్ట్. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ శ్రీజ వీళ్ళు మాట్లాడుకుంటారు. కళ్యాణ్, రాముని కొట్టేస్తామనుకో సపోర్ట్ చేయడానికి ఎవరు రారు, సో ఫస్ట్ రాముని తీసేద్దాం అంటాడు ఆయన. దాని తర్వాత నాకు రీతి మీద ఉంటుంది, నాకు రీతికి ఉంటుంది, అప్పుడు ఏంటంటే ఇమ్ము సపోర్ట్ కూడా చేస్తాడు కాబట్టి ఒకవేళ తోసుకోవాలి అనుకుంటే తోసుకుంటాం, అప్పుడు నాకు ఎక్కువ ఛాన్సులు ఉంటాయి, సో ఫస్ట్ రాముని తీసేస్తాం, మా ముగ్గురు మిగులుతాం. నెక్స్ట్ రీతి కోసం ఎవరైనా వచ్చారనుకో, అప్పుడు మేము తోసుకొని నన్ను ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తాడు, మేము తోసుకొని బ్లూలో పెట్టేస్తాం. సో అప్పుడు వాళ్ళకి అవకాశం ఉండదు, మనకి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి, ఆ లెక్క ప్రకారం నేను సర్వైవ్ అవ్వచ్చు, నాకు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. ఇది కరెక్ట్ ప్లానే, ఆయన రీతుని ఫస్ట్ తీమని చెప్పలేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, సో రీతు ఇక్కడ ఏం జరిగింది చెప్తాను. రీతు డిమాండ్ అడుగుతుంది, ఐ వాంట్ యువర్ సపోర్ట్ అంటే, వాడిని అడిగాను వాడేం చెప్పడం లేదు అని చెప్పి, ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ నేను మిస్ అయ్యానా, ఏం మిస్ అవ్వలేదు. సో ఆయన ఏం చెప్తాడంటే 100% అన్ని గెలవటానికి ట్రై చేస్తా అంటే, ఈయన ఏమనుకుంటాడంటే ప్రతిసారి నన్నే పిలుస్తారు, సో అంటే ప్రతిసారి మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు, సో అన్నిసార్లు వెళ్ళి 100% నిన్నే కొడతాను, సో నేను చేస్తానని చెప్పి శ్రీజ వస్తుంది అక్కడ. శ్రీజ వచ్చి ఏమంటారంటే, కళ్యాణ్ నువ్వు ఉంటే నేను నిన్ను తీస్తా, అదర్వైజ్ నాకు ఫస్ట్ ఇమాన్యుల్ తర్వాత రాము, ఇది వెనకది ముందుకేసారా లేదంటే నేను ఎలా అనుకున్నానా, నేను తప్పు రాసుకున్నానా, సో ఫస్ట్ ఇమాన్యుల్ తర్వాత రాము తర్వాత నువ్వు ఉన్నప్పుడు నువ్వు అని చెప్తారు. సో యాక్చువల్గా వెనకది ముందుకు వేసారేమో, నేను రాసుకోవడం తప్పేమనుకుంటున్నా. సో ఈవిడ ఫస్ట్ ఇమాన్యుల్ అంటారు, రాము అంటారు, బట్ ఆయన ఏమంటాడంటే ఫస్ట్ రాము తర్వాత ఇమాన్యుల్, సో అంటే ఫస్ట్ రాముని తీసేద్దాం తర్వాత సంగతి తర్వాత అన్నట్టు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బర్నీ అండ్ ఇమాన్యుల్ వస్తుంది, మధ్యలో డిస్కషన్ మధ్యలో డిస్టర్బెన్స్. సో ఆవిడ అన్నింటిలోనే దూరిద్దంటే ఇమాన్యుల్, అన్న నన్ను కెప్టెన్ చేస్తేనే ఆవిడ దూరదన్నా, సో అదే మనకు మంచిదన్న హౌస్కి, నేను చెప్తేనే ఆవిడ వినిద్దన్నా, కాకపోతే వినదన్నా అని చెప్పి. వినకపోతే వినరయ్యా, దానికోసం ఇప్పుడు ఆవిడ కెప్టెన్ చేస్తారా, చేయరు కదా, ఎవరు ఎందుకు చేస్తారు, ఆయనకు అర్థం అవ్వాలి, అది ఒక బ్యాగేజ్ లగేజ్ అని చెప్పి వీళ్ళు తెలిసేలా చేస్తారు, ఎడగొట్టాలని ట్రై చేస్తున్నారంటే తప్పులేదు. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరికి మంచిదా అంటే చెప్పలేము, వాళ్ళిద్దరు కాంటెంట్ పరంగా చూసుకుంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది, దానికోసం ఆయన బాగా చేస్తాడు ఆ ఫన్. నెక్స్ట్ రీతు అండ్ కళ్యాణ్, ఈ డాట్స్ కొంచెం ముందుకి వెనక్కి అయినట్టే ఉన్నాయి. రీతు లాస్ట్ వరకు ఇద్దరం ఉండటానికి ఓకేనా లేదంటే ఏంటి చెప్పు నాకు అని చెప్పి చాలా నీట్గా అడిగింది, మన ఇద్దరం ఉందామో చివరిదాకా ఎలా ప్లాన్ చేసుకుందాం ఏంటంటే, ఆయన ఏమంటాడు, అరే అది వాళ్ళ చేతిలో ఉందని. ఇక్కడ నాకు కళ్యాణ్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు కనిపించింది. రీతితో నేనెందుకు డీల్ చేసుకోవాలి, నేను గెలుస్తానేమో అని, ఒకవేళ ఓడిపోయినా అది నాకు మంచిదే కానీ చెడ్డదవ్వదు అని ప్లాన్ కూడా చేసుకొని ఉండొచ్చు. లేదంటే ఉందామంటే ఉందాము చెప్పు ఎలా చేయాలి ఏం చేద్దాం అని చెప్పి అనుకున్నాను, లేదు వాళ్ళ చేతిలో ఉంది మన చేతిలో ఉంటుందంటే నేను నిన్ను మళ్ళీ ఏమంటాడు, అలా కాదురా తోసుకునే ఇదంతా ఉంటుంది అంటే, నేను నిన్ను నమ్మలేను కదా అంటాడు. నమ్మలేవు కదా, ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి, నేను రీతుని నమ్మలేను అన్నాడు, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ అప్పుడు ఉండదు భరణి గారు కనుక వస్తే అప్పుడు రాముని చేస్తారు కదా, సో రాము లేకపోతే నన్నేగా తీసేది, సో మనందరం కలిసి దాన్ని పుష్ చేస్తే అలా ఆడదాం, తోసేది మన చేతిలో ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఆడదాం ఉంటుంది ఆవిడ. అయితే నెక్స్ట్ కళ్యాణ్, అరే ఎవరు వచ్చినా సరే నన్నే ఫస్ట్ కొట్టేస్తారా శ్రీజ తప్ప అంటాడు. కలిసి ఆడటానికి ఇక్కడ ఏమి లేదు, ఎవరు వచ్చినా కూడా నన్నే తీస్తారు, భరణి గారు వచ్చినా కూడా నన్నే తీస్తారు, సో రాముని చేయడానికి అంటే కలిసి తోయటానికి గీయటానికి ఏం లేదు. 2 పాయింట్లు ఏంటంటే నేను నమ్మలేను ఒక పాయింట్, 2 శ్రీజ తప్పితే నాకు ఎవరు లేరు. ఇక్కడ పవన్ నేను మెన్షన్ చేశాడా, చేయలా, 2 పాయింట్లు. సో శ్రీజతో డిస్కషన్లు చేశాడు ఎలా చేయాలి ఏం చేయాలి, పవన్తో ఏమైనా డిస్కషన్ చేశాడా, పవన్ ఏం చేద్దాం, నువ్వే ఫస్ట్ వెళ్తావా సెకండ్ వెళ్తావా ఎప్పుడు వెళ్తావు, సో ఇప్పుడు ఏంటి అని చేశాడా, చేయలా. ఎందుకు అంటే కళ్యాణ్కి క్లియర్ కట్ క్లారిటీ ఉంది తన రీతి వైపు ఉంటాడు, కళ్యాణ్కి క్లియర్ కట్ క్లారిటీ ఉంది శ్రీజ తన వైపు ఉంటుందని. సింపుల్, దీన్ని లాగి పీకి పెద్ద చేసుకున్నారు తప్పితే అక్కడ అంత చేయడానికి ఏమీ లేదు. ఫర్ సపోజ్ శ్రీజ కనుక ఫస్ట్ వెళ్ళుంటే రీతుని తీసేది, ఇదేరా గేమ్ అనేవాళ్ళు. అరే మీ గేమ్ ఆడేవరా, గేమ్ వేరు ఫ్రెండ్షిప్స్ వేరురా, 2 ఒకటి కాదురా కలపద్రా అని అనేవాళ్ళు. సింపుల్. అరే కళ్యాణ్ నాకు చెప్పాడు రాముని తీమని, బట్ నేను ఆలోచించుకున్నది ఏంటంటే నువ్వు ఉన్నంతసేపు పవర్ కాబట్టి ఇది నా స్ట్రాటజీ, మై స్ట్రాటజీ, నేను ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ అని చెప్పి శ్రీజ చెప్పేది. సింపుల్గా ఇదే జరిగేది. అప్పుడు మరి అందరూ అనుకునేవాళ్ళు సూపర్గా గేమ్ ఆడారు, మంచి గేమ్ ఆడారు, లాజికల్ గేమ్ ఆడారు, స్ట్రాటజీతో ఆడారు అనేవాళ్ళు కదా. అది నెక్స్ట్ రీతి ఏమంటుందంటే, కళ్యాణ్ ఉంటే నాకు ఇది రాదు అని చెప్పి చోలో చెప్పిద్ది. ఇది ఎందుకు చెప్పిద్ది అంటే ఇక్కడ మెయిన్ క్లిప్ మిస్ అయిపోయింది. అదేంటి అంటే శ్రీజ తనకు చెప్పిద్ది ఏమని, ఒరే మారిందిరా కొద్దిగా, నేను ఆ సిచ్యువేషన్ బట్టి డెసిషన్ తీసుకుంటానని చెప్పింది. అప్పుడు ఆవిడకేం అర్థమైంది, ముందు చెప్పిన ఆర్డర్ ఏదైతుందో ఇమాన్యుల్, రాము, రీతు, కళ్యాణ్ అన్నది,
ఆవిడకి ఏం అర్థమైందంటే ఇవి డైరెక్ట్ చెప్పాలా, నేను ఫస్ట్ నేను తీస్తానని చెప్పలేదు, అది కూడా అగ్రీ చేస్తా. ఇవి డైరెక్ట్గా చెప్పలేదు శ్రీజ. అలాగే శ్రీజ తీసిద్దని కూడా నేను చెప్పను, 100% తీసేసిద్దని కూడా చెప్పను, రామునే తీయచెల్లి. కానీ రీతికి ఏం అర్థమైద్ది, మారింది అంటే వీళ్ళు ఫస్ట్ నన్నే తీసేస్తారని. ఎందుకంటే అక్కడ ఎయిదర్ డెమో వెళ్తాడు ఫస్ట్, లేదా శ్రీజ వెళ్తాడు ఫస్ట్, వాళ్ళిద్దరి మీద ఉంటుంది. వాళ్ళు వెళ్తే వీళ్ళు తీసేస్తారు కాబట్టి ఈవిడ వెళ్తే నన్ను తీసేసిద్ది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, డెమోకి ఖచ్చితంగా కళ్యాణ్ని సపోర్ట్ చేయాలి. అదే డెమోని ఫస్ట్ కన్నా తీసేస్తే శ్రీజ ఖచ్చితంగా తన్నే సపోర్ట్ చేయాలి అన్న భావన వస్తుంది. సో అందుకని ఆవిడ వెళ్ళి పవన్కి చెప్పింది. ఆ ఇంపార్టెంట్ క్లిప్ అన్నది మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అది లేచిపోయింది. అది వాళ్ళు రికార్డ్ చేయలేదా, కావాలని తీస్తారో తెలియదు, కానీ రికార్డ్ చేయలేదు అనుకోండి. ఎందుకంటే కావాలని తర్వాత వస్తాయి కదా, అదే డిస్కషన్స్లో తర్వాత వస్తాయి మాటలు. పవన్ నాకు తెలుసు నాకు నేను చూసుకుంటా అంటాడు. దాని తర్వాత ఇంకా ఆయన జగడమే అన్న స్టైల్లో ఉరుక్కుంటూ వెళ్తాడు. ఇక్కడ చిన్న గొడవ అవుతుంది, ఇందాక మనం మాట్లాడుకున్నాం. డెమోన్ నేను ఎవరిని తెద్దాం అనుకుంటున్నానంటే కళ్యాణ్ తెద్దాం అనుకున్నాడు, ఐఎమ్ వెరీ సారీ అని. కానీ కళ్యాణ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయకుండా వెళ్ళిపోతాడు. బాధ ఉంటుంది, 2 రోజులు ఆడాడు, బలంగా ఆడాడు, గట్టిగా ఆడాడు, కెప్టెన్ అవ్వాలనుకున్నాడు, ఆ బాధ ఉంటుంది, నెగ్రీ చేస్తా. మామూలుగా అయితే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ చేసాడు, ఎందుకు రీజన్స్ చెప్పు అది అని. బట్ ఇక్కడ ఏం చేయలేదు, సైలెంట్గా వెళ్ళిపోయి కూర్చున్నాడు. శ్రీజ కళ్యాణ్ ఏదో మాట్లాడుకున్నారు, చాలా అంటే చాలా స్లోగా మాట్లాడుకున్నాను. 10 సార్లు ఎండని ట్రై చేసింది, నాకు అర్థం కాలేదు. మరి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వాష్రూమ్లో. సో నేను ఒక్కటే అన్నారా, నువ్వు పట్టుకుంటే రీతుని తీసుకో, ప్రాబ్లం లేదు, నేను పట్టుకుంటే అని చెప్పి కళ్యాణ్ పేరు చెప్పడు. కానీ ఆయన బాధ ఏంటంటే, నేను పట్టుకుంటే ఒకవేళ కళ్యాణ్ లేకపోతే నేను పట్టుకుని కళ్యాణ్ తీసేసిన ఇండైరెక్ట్గా చెప్తాడు, నేను తీసేస్తే నువ్వు తర్వాత శ్రీజకి చేస్తావా లేదా అని చెప్పి అడిగాను, మాట్లాడుకున్నావు, ఇప్పుడు మాట మారుస్తుంది అని. సో శ్రీజ ఇప్పుడు అలా చెప్పట్లేదు, వేరే విధంగా చెప్తుంది అని చెప్పనమాట. నెక్స్ట్ సెకండ్ది శ్రీజ తెస్తుంది. ఈ లోపు ఏమవుతుందంటే, ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఇమాన్యుల్ వచ్చి అడిగినప్పుడు తను ఏం చెప్పింది అంటే, ఇమాన్యుల్ నేను తీను అని చెప్పింది, నేను రీతినే తెస్తాను అన్నట్టు చెప్పింది అనమాట. సో అది సంజన గారు వీళ్ళందరూ వింటారు. సో ఇక్కడ శ్రీజ పరిగెత్తినప్పుడు వాళ్ళంతా సర్లే తిని ఎలాగా ఇమాన్యుల్ తీది కదా అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మరి ఇక్కడ వాళ్ళకి అన్యాయమే కదా, వాళ్ళు ఏదైతే ఇమాన్యుల్ చేద్దాం అనుకున్నారో ఇప్పుడు ఆగిపోయింది కదా, శ్రీజది తప్పే కదా ఇక్కడ సైడ్. సో మీరు స్ట్రాటజీ అంటే నేనేం అన్నాం, కానీ ఆ స్ట్రాటజీకి వీళ్ళు బయలుయ్యారు కదా, సో వీళ్ళు అలా బయలుయ్యారు. సో వీళ్ళ పరుగు వీళ్ళు పరిగెత్తాలి, వీళ్ళ సైడ్ కూడా తప్పు ఉంది, ఎవరో తీస్తానన్నారు కదా, మనకెందుకు లేని చెప్పి రిలాక్స్ అయిపోవడానికి లేదు. సో వీళ్ళు ఏదోటి చేసుకొని ఫ్లోరా నువ్వు చెయ్యి అడ్డం పెట్టాను, నేను వెళ్తానని ఏదోటి చేసి అలా ప్లాన్ చేసుకోవాల్సింది వీళ్ళు చేసుకోలేదు. సో ఆవిడ కోపంతో రీతు అనుకున్నాను కానీ, బట్ అలా కాదు, నేను ఇమాన్యుల్ తీద్దాం అనుకున్నాను అది అని చెప్పి అప్పటికి ఇమాన్యుల్ చెప్తుంది ఆవిడ స్టేజ్ ఎక్కగానే. సో ఇమాన్యుల్ కూడా బోర్డుని జరపడానికి ట్రై చేస్తాడు, జరపలేడు. సో ఇమాన్యుల్ తీస్తారు, అలా ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాను, మీకు ఆల్రెడీ ఇచ్చాం, మీరు దాన్ని వదిలేసుకున్నారు, అది మీ పర్సనల్ చాయిస్, కానీ వీళ్ళు అవ్వలేదు కాబట్టి వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ డెసిషన్లో కూడా కళ్యాణ్ పాత్ర ఉందనేది మనకు తర్వాత తెలిసింది, ముందు తెలియదు. నెక్స్ట్ శ్రీజ అండ్ పవన్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. కళ్యాణ్ రీతుని తీయమనలేదురా అని చెప్పి శ్రీజ చెప్తా ఉంటుంది. సో రాముని తీయమన్నాడు, నేను ఫస్ట్ సెకండ్ చెప్పాను కదా, ఒకవేళ సెకండ్ రీతుని తీయాల్సి వస్తుందేమో అని చెప్పి నేను, అంటే ఫస్ట్ ఏమో రాము, సెకండ్ ఏమో ఇమ్ము అనుకున్నాను కదా, కానీ అక్కడ ఏమనిపించింది అంటే సెకండ్ ఏమో రీతుని తీయాల్సి వస్తుందేమో అని చెప్పి ఇమ్ము కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా అన్నాడు లాస్ట్ వరకు. ఆవిడ మార్నింగ్ మన ప్రోమోలో కూడా ఇస్తుంది అది అనమాట. సో ఇమ్ము కనుక కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే లాస్ట్ వరకు ఇక్కడ రీతుని తీసేద్దాం అలా అని చెప్పి, అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్దాము, ఏదైనా ఒక ప్లాన్ అయితే ఏదో వేసుకున్నారు. సో లాస్ట్ వరకు అప్పుడు కళ్యాణ్కి ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి కాబట్టి నేను ఫస్ట్ రాము, సెకండ్ రీతు అనుకున్నానని క్లియర్గా చెప్పింది. ఓకే, సో ఏదైనా సరే ఫస్ట్ ఈయన వెళ్ళి కనుక ఇప్పుడు రాముని తీసాడు అనుకోండి, ఫస్టే పవన్ వెళ్ళి రాముని తీసాడు అనుకోండి, వీళ్ళు అనుకున్న దాని ప్రకారం, సో రీతుని తీయొద్దు, నెక్స్ట్ కళ్యాణ్ని తీయొద్దని. ఇప్పుడు సెకండ్ ఇప్పుడు వెళ్ళి తీసేసేది ఎవరిని, రీతునే కదా, అదేంటి అప్పుడు వీళ్ళు ఆడితే గేము, పక్కన ఆడితే క్రైమ్ అంటే ఎలాగా, ఒకరికొకరు ఇద్దరే కాంపిటీషన్ కాదు, ఇక్కడ ఇద్దరు ఒకళ్ళు కిల్ చేసేసుకున్నారు కాబట్టి వేరే విషయం, కానీ సో ఇద్దరే కాంపిటీషను, అది కొంచెం ఆలోచించాల్సింది ఇల్లు. సెకండ్ ఆవిడ వెళ్ళి ఇమాన్యుల్ కాకుండా రాముని కనుక తీసేసి ఉంటే అప్పుడు రీతు వచ్చేది, కానీ ఆవిడ ఎందుకు తీయదు, ఎందుకంటే ఆవిడ రీతు అవ్వాలని ఏం లేదు, ఆవిడ ప్రయారిటీ కళ్యాణ్ అంతే. ఛాన్స్ లేదు, న్యూట్రల్గా ఆలోచించి ఇద్దరికి ఇచ్చేసింది. ఒకవేళ రీతు కూడా తనకు క్లోజ్ అయి ఉంటే రీతు కోసం అక్కడ రాముని తీసింది, ఎందుకంటే భరణ్యాన్ని రాముకి చేస్తాడని అందరికీ తెలిసిపోయింది. అలాగే శ్రీజాకి ఇది ఒప్పుకోకపోయినా నిజం, శ్రీజాకి నెక్స్ట్ రీతుకి మధ్యలో కోల్డ్ వార్ ఉంది. అది తన ఫ్రెండ్ని లాగేసుకున్నారా, తన ఫ్రెండ్ అటు వెళ్ళి పవన్ వెళ్ళిపోయాడు తన వైపు, సో దానికోసం బాధ, లేదంటే మరి ఇంకోటా నేను చెప్పలేను, కానీ బట్ ఆ కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. ఆ ఇమ్యూనిటీ టాస్క్లో చూసాము, ఇక్కడ కూడా చూసాము. ఇక్కడ రీతుని తీయలేదు కదరా అంటే రీతుని తీలా, అలా అని చెప్పి రీతుని గెలిపించాలని కూడా అనుకోవాలా. అనుకుంటే ఇక్కడ తీయాల్సింది ఎవరంటే రాముని, ఇమాన్యుల్ని కాదు. ఎందుకంటే బర్నియన్ వస్తే అప్పుడు ఇంకా ఇవి ఛాన్సులు ఉంటాయి 50-50, అట్లీస్ట్ ఇమాన్యుల్కో 50%, నెక్స్ట్ రీతుకో 50% ఉంటుంది. పైగా ఇమాన్యుల్కి ఆయనకి గొడవటం అందరూ చూశారు, మీ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పి, ఖచ్చితంగా ఇమాన్యుల్ చేసేవాడు కదా, నువ్వు ఆల్రెడీ అయ్యావు, మనం సాక్రిఫైస్ చేసాం తీసేయని చెప్పి ఆవిడకి ఇచ్చేవాడు. పైగా వాళ్ళు అడుగుతున్నారు, ఈ మాట కూడా ఇచ్చే నెలకి బాల్ స్టార్స్ ఏదో చెప్పి రీతికి ఇచ్చేవాడు. సో ఇక్కడ రీతు అవ్వటం కూడా తనకి ఇష్టం లేదు, ఇది క్లియర్, తప్పు కాదు అందులో, ఆవిడ స్ట్రాటజీ ఆవిడది ఈ విషయంలో మాత్రం. సో ఏం చెప్పాను రీతుకి అంటే, థర్డ్ కన్నా అంటే ముందు చెప్పాను కదా థర్డ్ అని చెప్పి, అలా కాదు, సో ఇప్పుడు ఆ డెసిషన్ బట్టి నేను మార్చుకుంటా అన్నా
సో థర్డ్ అని ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏం చెప్పాను రీతుకి అంటే థర్డ్ అన్నాను కదా, అది కాదు, నా డెసిషన్ బట్టి మార్చుకుంటాను. కానీ రీతికి ఏం అర్థమైంది, ఓకే ఇప్పుడు మార్చుకుందంటే నన్ను ఏదో చేసేసిద్ది, ఫస్ట్ నన్నే తీసేసిద్ది అని చెప్పి అప్పుడు వెళ్ళి పవన్కి చోలో చెప్పింది. సో ముందు వాష్రూమ్లో మాట్లాడుకుంటారు, సింపుల్ భయ్యా. ముందు కళ్యాణ్ అడిగిద్ది కలిసి ఆడదామా అని చెప్పి. కళ్యాణ్ అంటాడు వద్దు, అది కలిసి ఆడటానికి ఏమి ఉండదు అంటే లాస్ట్ ఓవర్ వరకు ఉందామంటే లేదు అలా ఏం కుదరదు అంటాడు. శ్రీజాని అడిగితే నేను థర్డ్ తీస్తానరా అంది. ఓకే రిలాక్స్డ్గా ఉంది. దాని తర్వాత శ్రీజ వచ్చి అరే నా ఆర్డర్ మారింది, నిన్నైతే మాత్రం థర్డ్ కాదురా అంది. అప్పుడు ఆవిడకి ఏం అర్థమైంది, ఓకే నేనేమో ఫస్ట్ తీసేసిద్దామని ఆవిడ వెళ్ళి పవన్కి చెప్పారు, నాకు కళ్యాణ్ తీసేయని చెప్తే. తర్వాత ఈయనేమో శ్రీజకి చెప్పాడు పక్కన, నీకు కావాలంటే నువ్వు రీతిని తీసుకో, నాకు దొరికితే నేను కళ్యాణ్ తీసుకుంటా అని. అదే వెళ్ళి ఎగ్జిక్యూట్ చేశాడు. సింపుల్, ఇది జరిగింది అక్కడ, అంతకుమించి ఏం లేదు. ఒక మిస్కమ్యూనికేషన్ అంతే. శ్రీజ కనుక నేను థర్డ్లో కాదురా సెకండ్లో తీస్తాను అని ఉంటే మేబీ తను ఏం చేసేది అంటే పవన్ ఫస్ట్ పరిగెత్తద్దని కూడా చెప్పిండేది. రీతు ప్లాన్ మార్చుకోలేదు, ఫస్ట్ వెళ్ళకు లెట్ శ్రీజ గో అని చెప్పి. సో శ్రీజ వెళ్ళి ఫస్ట్ వెళ్ళి రామ్నో ఎవరైనా తీసేసి ఉంటే అప్పుడు నెక్స్ట్ పవన్ వెళ్ళి కళ్యాణ్ తీసేవాడు, అప్పుడు సరిపోయేది. శ్రీజ ఇలా జరిగిద్దనే చెప్పలేదు తను, నేను ఫస్ట్ ఎవరిని తీస్తాను. అందుకని నేను రాము నుంచి నేను అలా చెప్తాను, నీకు రాముని తీసేస్తాను నేను చెప్పను, నా ఆర్డర్ ఎందుకు చెప్తాను అంటున్నాడు. అది సంగతి. సో ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ తప్పితే, మిస్కమ్యూనికేషన్ వాళ్ళ మధ్య ఉన్న ఇంటర్నల్ కోల్డ్ వార్స్ తప్పితే ఇంకోటి కాదు. ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. ఇక్కడ ఎవరి తప్పు కాదు, ఇది వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకున్నారు అంతే. రీతు సైడ్ అయితే మాత్రం అసలు తప్పలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో రీతు పవన్ కరెక్ట్గానే ఉన్నారు. కళ్యాణ్ తన పాయింట్లో తను కరెక్ట్గా ఉన్నాడు, శ్రీజ తన గేమ్లో తను కరెక్ట్గా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ కూడా కాదు, కావాలని చేసిన కమ్యూనికేషన్ అది. ఆ కన్ఫ్యూజన్ ఉంచుదాము, ఎందుకంటే తన గేమ్ ప్లాన్ తను బయట పెట్టాలనుకోలేదు శ్రీజ, అంతే. సో దానివల్ల ఎఫెక్ట్ అయింది తప్పితే ఇంకెవరిని ఇక్కడ బ్లేమ్ చేయడానికి అయితే ఏం లేదు. సో భరణి అన్న వచ్చాడు, రాముని చేశాడు. ఇక్కడ మాత్రం రాము రీతు ఏదైతే చేశారో దాన్ని పెట్టడానికి రీతు ఆల్మోస్ట్ పెట్టేసింది అనుకున్నాను నేను. అమ్మాయికి చాలా బలం ఉంది. ఎవరైనా అంతకు మించి ఇంక ఈ చిట్టి పికిల్స్ ఏమైనా జిమ్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆవిడొచ్చి రీతు ఇద్దరు కలిసి కుస్తీ పోటీలాగా ఆడితే తప్పితే అప్పుడు రీతు బలం తగ్గాలి తప్పితే ఆడి వల్ల ఏమైనా. అదర్వైజ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న హౌస్లో నాకు తెలిసి దివ్యాన్ని కూడా దాటేస్తుంది అమ్మాయి, దివ్యాన్ని కూడా ఆపగలదు రీతు అయితే మాత్రం, నాకు అలా అనిపిస్తుంది. సో రాము కొద్దిగా బక్కగా ఉంటాడని చెప్పి అలా అంటే కాదు, రాము కూడా బక్క కనిపిస్తాడని చాలా బలంగా ఉంది. ఆపుకున్నాడు, మొత్తానికి ఏదో చేసి పోరాడు సాధించుకున్నాడు. సో భరణి అన్న ఆయన చేశాడు, నువ్వు ఫీల్ అవ్వకమ్మా, నన్ను రాత్రి నుంచి అడుగుతున్నాడు, నేను ఏదైనా నీ మంచి కోసమే చేస్తాను అని చెప్పి ఆయన చేశాడు అనమాట. సో అది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ టాస్క్ జరుగుతున్నంతసేపు వాళ్ళిద్దరు బాగా ఆడుతున్నంతసేపు సంచాలక్గా నాకు తనుజ గారు నచ్చల. సంచాలక్ అంటే న్యూట్రల్గా ఉండాలి, సేమ్ పొజిషన్లో ఉండాలి, అదే సేమ్ పొజిషన్ అంటే సేమ్ స్టాండ్లో ఉండాలి. మీరు అనొచ్చు సంచాలక్గా ఆవిడ ప్లేయర్ కూడా అని, బట్ ఆవిడని జెన్యున్గా లాయల్గా డిక్లేర్ చేసుకున్నారు, నాన్నని చెప్పి డిక్లేర్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు. గేమ్ చెప్పొచ్చు, పాయింట్స్ చెప్పొచ్చు, ఏదని చెప్పచ్చు, కానీ కమాన్ అని చెప్పి ఏదో చేసి చేయకూడదు. అది రాంగ్, ఖచ్చితంగా రాంగ్ అది. సో అదనమాట సంగతి. నాకైతే మాత్రం సంచాలక్గా ఆవిడ కరెక్ట్గా అలా ఎంకరేజ్ చేయటం. లాస్ట్ సీజన్ 7 అయితే శివాజీని వదిలేసి వెళ్ళిపోయాడు శోభా శెట్టి అలా ఎంకరేజ్ చేస్తే. నాకు అదే స్ట్రైక్ అయింది ఆ టైంలో. సో రామ్ అలా న్యూ కెప్టెన్ అయ్యాడు. దాని తర్వాత కళ్యాణ్ ఏడుస్తూ ఉన్నాడు. ఈ రిమైండ్లో వచ్చి జోకులేట్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ రీతు కళ్యాణ్ శ్రీజ కళ్యాణ్ కూర్చున్నారు. రీతు వచ్చింది, సారీ కళ్యాణ్ అనగానే కళ్యాణ్ తీసేయమన్నావా అంటే అవుననగానే చైతి అంట. నాకు గేమే కదా భయ్యా, ఇప్పుడు మీరు నిన్న కూడా ఆడింది గేమే కదా, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఆడింది గేమే కదా. ఒకవేళ నేనేమనుకున్నానంటే ప్రోమోలన్నీ చూసి మీ ఇద్దరు కలిసి ఆడదాము, చివరిదాకా ఉందామని ప్లాన్ చేసుకున్నారేమో అనుకున్నా. అలా ఆడి ఆ అమ్మాయి కనుక నిన్ను బ్యాక్ స్టాప్ చేసుంటే అప్పుడు నువ్వు తీయమన్నా లేదంటే నువ్వు మోసం చేసావన్నా వ్యాలిడ్ అవుతాయి. అలా కాకుండా మన ఇద్దరు కలిసి అట్ట అమ్మాయి అడిగినప్పుడు కూడా చివరిదాకా ఉందామా ఇద్దరు ఏదో చేసి అంటే లేదు అని అనుకున్న తర్వాత, దాన్ని శ్రీజ ఒక్కరితే అని అనుకున్న తర్వాత ఇప్పుడు అమ్మాయి గేమ్ ఆడుకుంటే అందులో తప్పేంటి నాకు అర్థం కాల. కరెక్ట్ కదా, నీది ఆటే, నువ్వు ఆడేవు 2 రోజులు ఆడేవు, నీది బాధే, నీది కష్టమే, నాకు అర్థమైంది. కానీ ఆ అమ్మాయిది ఎలా తప్పు అవుతుంది? ఆ అమ్మాయి గేమ్ ఆడుకుంది, నువ్వు నీ గేమ్ ఆడుకున్నావు. మీ ఇద్దరు గేమ్స్లో ఆ అమ్మాయి ముందు ఒకటికి ముందుంది. అదే కనుక పవన్ ప్లేస్లో శ్రీజ ముందుకెళ్ళి రీతుని తీసేస్తుంటే ఏమయ్యేది? గేమ్ రా ఇది, అర్థం చేసుకోరేంట్రా అని చెప్పి మీరు చెప్పేవాళ్ళు కదా సింపుల్గా. ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి ఇది, అవునా కదా? సింపుల్. మీరు అనొచ్చు, మీరు ఆర్గ్యుమెంట్ తెలుసు, 4 ఉన్నారు కదా వాళ్ళని తీసేయచ్చు కదా అని చెప్పి. వీళ్ళు అలా తీస్తారా? తీరు. అప్పుడు మీరేమంటారు, శ్రీజకు ఒకటే ప్రయారిటీ, కళ్యాణ్కి 2 ప్రయారిటీలు కదా అంటారు. కళ్యాణ్కి 2వ ప్రయారిటీ ఎప్పుడు? అక్కడ రీతు లేకపోతే 2వ ప్రయారిటీ, రీతు ఉన్నంతసేపు 2వ ప్రయారిటీ కాదు. ఎందుకంటే శ్రీజ వస్తే రీతుని తీసేసిద్దని తెలుసు. అప్పుడు మీరు అలాంటప్పుడు చెప్పకూడదు అంటే ఆయన చెప్తాడు. ఆయన ఇంకోటి కూడా చెప్తాడు, ఆర్డర్ ఇస్తే కనుక నేను 4గురిలో 2వ ప్లేస్లో పెడతాను కానీ నాకు చాయిస్ లేనప్పుడు ఎట్టా పెడతానని. మీరు ఆ యాంగిల్ నుంచి ఆలోచించండి, ఈ యాంగిల్ నుంచి ఆలోచించండి, రెండిట్లో మీకు ఒకటి ఏది చూస్ చేసుకోవాలన్నది మీకు డిసైడ్ అవుతుంది. మీ ఇష్టం, ఇంకా పర్సన్ టు పర్సన్, ఫ్యాన్స్ అభిమానులు దాన్ని బట్టి. నాకైతే మాత్రం న్యూట్రల్స్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే ఇద్దరు రైట్ ఉన్నప్పుడు, బట్ ఎడ్జ్ మాత్రం కొద్దిగా వీళ్ళదే ఉంది.
పవన్ వాళ్ళదే కరెక్ట్ ప్లానింగ్ ఉంది అని అనిపించింది. ఎందుకంటే శ్రీజకు వదిలేస్తే ఏదైనా చేసింది శ్రీజ, తన స్ట్రాటజీలు చెప్పలేము, అది అక్కడికి వెళ్ళాక ట్విస్ట్ ఇస్తుంది. ఆ విషయం తెలిసి పవన్ చాలా దగ్గరుండి చూశాడు, అందుకని ఎగ్జిక్యూట్ చేశాడు దాన్ని. అందుకని చెప్తాడు శ్రీజ వెళ్తా ఆలని తన్నే తీసేద్దని. సో శ్రీజ నేను ఉన్నాను రా, నువ్వేం ఫీల్ అవ్వకు, నేను ఏదో విధంగా నేను కెప్టెన్ చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పుడే తనుజ వచ్చింది. తనుజ కాంపిటీషన్గా ఆడదామని అనుకున్నాం కదా, సో అప్పటికి నేను నీకు చెప్పాను కదా ఈ నాట్ లిజన్, నేను ఆ డబ్బా వచ్చినప్పుడు చెప్తే నువ్వు స్మైల్ చూరుకున్నావు అంటే నేను నమ్మాను వాడిని, అది అంటే ఎలా నమ్ముతావు ఇక్కడ అని చెప్పి మాట్లాడుకున్నారు కాసేపు. ఎవరిని నమ్మద్దు, నేను ఎవరిని నమ్మను అది అనుకున్నావు కదండి, గేమే నమ్మటం కదా, నాకు ఉన్నదే ఇక్కడ ఇద్దరు శ్రీజ అండ్ పవన్ అంటాడు. శ్రీజ అండ్ పవన్ అని మీరు ఇద్దరు అనుకున్నప్పుడు ఒక్కసారి వెళ్ళి పవన్తో మాట్లాడగలరు కళ్యాణ్, బై డిఫాల్ట్ అయిపోద్దంటే అలాగా. తనుజ గారు కూడా పేరు చెప్తాను, నాకు ఉన్నది ఇక్కడ అంటే తనుజ నా పేరు చెప్పగయ్యా, నాకు ఒక బాల్ లేదు కానీ డోర్ దగ్గర నా పేరు అట్ట చెప్తాయా స్వామి నువ్వు అని. అది గేమేండి, మరి ఇది కూడా గేమేనండి, ఏదైనా గేమేనండి, అన్ని గేమేనండి. సో అందరినీ పక్కన పెడితే డిమాన్ని ఎవరు ఇంపార్టెంట్ అంటే ఇవి అడిగింది అనమాట, అందరినీ తీసి మీ ఇద్దరిని పక్కన పెడితే నిన్ను రీతిని డిమాన్కి ఎవరు ఇంపార్టెంట్, ఆబ్వియస్లీ రీతినే కదా, ఇంకేముంది ఇందులో అంటే కళ్యాణ్ ఇక్కడ నలుగురు ఉన్నారు తనుజ అంటే ఆయన ఏమో చిన్నపిల్లడా నిజంగా అంటున్నా, మీరు ఏదో చిన్న అడ్డెవరు కళ్యాణ్, అడ్డు కళ్యాణ్నే తీస్తాడు ఆబ్వియస్గా, అంతే. ఆయనకి సెకండ్ ప్రయారిటీ ఎప్పుడైతుంది, మీరు కనుక ఎవరైనా వెళ్ళి రీతుని తీసేస్తే అప్పుడు ఆయన సెకండ్ ప్రయారిటీలో ఆయన అవుతాడు, ఆడకుండా కూర్చోడు, వెళ్ళి ఆడి కళ్యాణ్ని గెలిపిస్తాడు, అంతే తేడా, ఆ పాయింట్ అర్థం అవ్వాలి అంతే. సో పోన్లో తీసేది నాకు దీనివల్ల చాలా విషయాలు తెలిసినాయి అది అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ ఫస్ట్ వీక్ కెప్టెన్సీలో మేము సపోర్ట్ చేసి మేము విలన్స్ అయ్యి మేము సాడిస్ట్ అయితే వీడి కెప్టెన్ అవుతాడు, టైర్ స్టార్స్లో మేము ఎంకరేజ్ చేస్తే వీడి కెప్టెన్ అవుతాడు అని. భయ్యా ఎంకరేజ్ చేశారు భయ్యా, ఒప్పుకుంటా, కానీ వచ్చి ఆయన కెప్టెన్ చేయడం కోసం మీరు ఏమైనా మీ భుజాల మీద మోయటం కానీ, లేదంటే మీరు ఓట్లు వేయటం కానీ, లేదంటే మీరు ఏదైనా ఆయన కోసం టాస్క్ ఆడటం కానీ ఏమైనా జరిగిందా? ఆడి గెలిపించారా ఏమన్నా? లేదు కదా. ఫస్ట్ దాంట్లో మీరు ఆడారు వాళ్ళని కెప్టెన్ చేయడానికి, కానీ గెలిపించలేదు. సెకండ్ దాంట్లో మీరు ఎంకరేజ్ చేశాము, మీ సాడిస్ట్లు అయ్యాము అంటే ఆబ్వియస్గా టీం అని మీరు ఆడారు కాబట్టి మీరు ఎంకరేజ్ చేశారు, కానీ ఆయన కెప్టెన్ అవడానికి ప్రత్యక్షంగా అవ్వలేదు కదా, ఏది ఇన్వాల్వ్ చేయలేదు కదా. ఇంకోటి కూడా చెప్తాను, ఆయన కెప్టెన్ అయ్యాడు, అయిన తర్వాత ఆయన ఎవరికి వాడాడు ఆ పవర్ నాకు అర్థం కాలేదు. పవన్ శ్రీజన్ సేవ్ చేయలేదా? ఆ అబ్బాయి కోసం కదా అమ్మాయి మాట్లాడింది, రీతు ఆమె నామినేట్ అయింది కదా, అయినా ఆయన శ్రీజ వైపు స్టాండ్ తీసుకొని శ్రీజాని కదా సేవ్ చేసింది. అవి గుర్తుండవు మనకి, మరి శ్రీజ తన ఫ్రెండే కదా, ఆ కెప్టెన్సీ వల్ల ఏదైతే పవర్ వచ్చిందో తనకే కదా వాడాడు. నెక్స్ట్ రెండోసారి కెప్టెన్ అయినప్పుడు కూడా మీరు గమనిస్తే రెడ్డి టీంకి అసలు ఛాన్స్ రాలా, కానీ అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కళ్యాణ్ సేవ్ చేసిందేమో. కళ్యాణ్ అసలు నామినేషన్లోకి రాలేదు కదా, కళ్యాణ్కి ఉపయోగపడిందేమో రెడ్డింగ్ ఛాన్స్ రాకపోవడం. కళ్యాణ్ గేమ్ ఆడటానికి ఇచ్చుంటే ఓడిపోయి ఉంటే అవతల ఆ టీంలో నామినేట్ చేయాలంటే బర్నీ అన్న ఇమ్మాన్యుల్ ఎట్టగా నామినేట్ చేయరు, అటు తిరిగి కళ్యాణ్ మీకు వచ్చేది కదా, ఒకటి 2 నామినేషన్లు ఉంటే రెండోదైనా వచ్చేది కదా. ఇదే ఆలోచించుకోవాలంటున్నా నేను. చేయలేదు అంటే ఎట్లాగా, వచ్చిన పవర్స్ కూడా మీకే కదా వాడింది, అట్లీస్ట్ పోనీ రెండో తీసేయండి. ఫస్ట్ డైరెక్ట్గా వాడాడు కదా శ్రీజాకి, వాళ్ళకే కదా వాడాడు, తినకేం వాడలేదు కదా ఇప్పుడు దాకా. సో తినకు చెయ్యాలనుకున్నాడు, ఎప్పటి నుంచి తనతో క్లోజ్గా ఉంది, ఆ బాండ్ వాళ్ళకి వచ్చింది. సో మాట్లాడటానికి వస్తే నాది శ్రీదాది మేము విన్నావు, మా కాన్వర్సేషన్ విన్నావా, బ్యాక్గ్రౌండ్ షాట్ చేసుకుని మాట్లాడుకోవాలి, వద్దు మా నాకు ఆలోచించాలని లేదు అయ్యి అని చెప్పి. సో నువ్వు ముందు తెలుసుకో ఏం జరిగింది ఏంటి అంటే, నాకు అవసరం లేదు, రీతుని తీసేసింది ఫస్ట్ రౌండ్లో, నువ్వు చెప్పావంట కదా తీసేయమని, అదే రీతునే తీసేస్తానంది ఫస్ట్ రౌండ్లో అని చెప్పి వాళ్ళ కాన్వర్సేషన్ చెప్తా ఉంటాడు అనమాట. ఆయన వినిపించుకోవడం రెడీగా ఉంటారు. ఆయన ఏమంటాడంటే శ్రీజ ఏదైనా అన్నీ కానీ నీకు ఉండాలి కదా పవన్ అంటే అని చెప్పి, సో మీరు ఆలోచించుకోవాలి కదా, నీకు కళ్యాణ్ అంటే లెక్కలేదా ఇవన్నీ చెప్తారనమాట. ఫస్ట్ వీక్ సపోర్ట్ చేసిన కళ్యాణ్ నీకు లెక్కలేడా, శ్రీజాకి లేదనుకో నీకుందా, నువ్వేం చేసావు అయ్యి అని చెప్పి. ఆయన ఫస్ట్ ప్రయారిటీ రీతు అని ఆయన క్లియర్ చెప్తున్నాడు, మీరు చూస్తున్నారు, మీరు గమనిస్తున్నారు. ఒకవేళ మీకు కనుకుంటే మీరు వెళ్ళి డిమోన్తో మాట్లాడచ్చు కదా, ఒరే ఫస్ట్ నేను తీసేకరా బాబు, నువ్వు వెళ్తే ఎవరిని తీసేస్తావు నన్ను తీకరా అని చెప్పి మాట్లాడి ఒక మాట తీసుకోవచ్చు కదా, ఎందుకు ఈగో అవసరం లేదు కదా. మరి అలాంటప్పుడు చెప్తా విన్నంటే నేను వినదలుచుకోలేదు, నేను వినట్లేదు, మళ్ళీ ఇంటి ఆలోచించాలి అయ్యని చెప్పి ఆయన ఉన్నాడు. శ్రీజ నేను మాట్లాడుకుంది ఏంటంటే, ఫస్ట్ రౌండ్లో రీతుని కనుక తీసేస్తా అంటే సరే ఓకే ఒకటి అడుగుతాను, నువ్వు తీసేస్తే కళ్యాణ్ని సపోర్ట్ చేస్తావా, సో అంటే ఒకవేళ రీతు వెళ్ళిపోతే నువ్వు కళ్యాణ్ సపోర్ట్ చేస్తావు అంటే ఓకే, ఒకవేళ కళ్యాణ్ వెళ్ళిపోతే నువ్వు రీతుని సపోర్ట్ చేస్తావు అని మాట్లాడుకున్నాం అన్నట్టు చెప్తాడు. కళ్యాణ్ రాకపోతే రీతుకి చేస్తావా అంటే రీతుకి చేస్తాను మళ్ళీ సిచ్యువేషన్ బట్టి అన్నట్టు ఆవిడ చెప్పిందని ఏదో మానే ఉంటారు. మొత్తం అంతా ఇది ఇండైరెక్ట్ కాన్వర్సేషన్, డైరెక్ట్ కాన్వర్సేషన్ ఏం కాదు, వాళ్ళిద్దరి మధ్య జరిగింది. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ రీతు బెస్ట్ ఫ్రెండ్ అంటావు కదరా, నన్ను ఫస్ట్ తీసేమని ఎలా చెప్పావురా అని చెప్పి వాడికి వేస్తాడనమాట. రీతు అరే శ్రీజ చెప్పిందిరా నాకు అంటే, కళ్యాణ్ సీరియస్లీ అంటాడు. శ్రీజ తనకు చెప్పింది, తనకు అలా అర్థమైంది. శ్రీజ ఏం క్లారిటీగా చెప్పలేదు, తనకి వినాలి కదా, వినే సిచ్యువేషన్ లేదు. నాకు ఎందుకు ఇక్కడ సిచ్యువేషన్ని వాడుకున్నాడు, సీరియస్గా ఫీల్ అవుతున్నాడు అని కూడా అర్థం కాల. చాలాసేపు దీన్ని డ్రాగ్ చేశారు. దీనికి దేనికి వినాలరా బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ తీసేయమని చెప్పి ఇంక ఈ మాటలన్నీ వచ్చినాయి అనమాట.
దాని తర్వాత ఇంకా కొంచెం స్కిప్ చేద్దాం. బెస్ట్ ఫ్రెండ్ అనకు అది ఇది అంటే ఆవిడ ఆయన వెనకాల పరిగెత్తిద్ది. పవన్ అరుస్తాడు, ఎందుకు పరిగెడుతున్నావు అని చెప్పి. దాని తర్వాత వాష్రూమ్లో ఏమన్నావు చెప్పరా అని చెప్పి అంటది. వాష్రూమ్లో అసలు ఏం మాట్లాడుకున్నాం, వాష్రూమ్లో ఇద్దరం కలిసి చివరిదాకా ఉన్నాడు ఒప్పుకున్నాడా, ఒప్పుకోలేదు కదా. సో కళ్యాణ్ నాకున్నది ఇద్దరే అక్కడ నన్ను సపోర్ట్ చేసేది, సో వాళ్ళిద్దరే అని చెప్పి ఇందాక వాష్రూమ్లో ఉన్నాడు ఒకళ్ళ పేరు చెప్పాడు ఆయన, ఇద్దరు పేర్లు ఏం చెప్పలేదు. సో నెక్స్ట్ నాకు గనక క్లారిటీ ఉండింటే 10 మంది వచ్చిన బాక్స్ ఇక్కడే పెట్టేవాడిని అది ఇది అన్నాడు. ఇంక ఇదంతా ఆవేశంలో ఉంటారు కాబట్టి అలాంటివన్నీ వస్తాయి. పవన్ రీతికి చెప్తాడు, వింటే ఓకే, అలా అసహించుకుంటుంటే అయింది ఆ వర్డ్, చేదరించుకుంటుంటే నువ్వు వెనకెళ్ళటం నాకు ఇష్టం, ఇక నీకు ఇష్టం అన్నట్టు చెప్తాడు. నేను ఇది ప్రోమోలో చూసి ఏంటో అనుకున్నా కానీ ఈ పాయింట్లో పవన్ కరెక్టే, చెప్పేది అనకుండా అలా ఇచ్చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే అక్కడ జరిగిన కమ్యూనికేషన్ మొత్తం ఏంటంటే ఎవరిది తప్పులేనట్లే ఉంటుంది. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ వేసుకుని ఇప్పుడు వీళ్ళ మీద బ్లేమ్ వేయట్లేదు, వీళ్ళ మీద బ్లేమ్ వేస్తారు, ఎందుకంటే వాళ్ళది పోయింది కాబట్టి ఫస్ట్. వీళ్ళది ఫస్ట్ పోయింటే వీళ్ళు బ్లేమ్ వేసేవాళ్ళంటే బ్లేమ్ వేసేవాళ్ళు, వీళ్ళకి ఇది బ్లేమ్ కాదు ఇది గేమ్ అని చెప్పేసేవాళ్ళు ఏదో ఒకటి. నెక్స్ట్ రాము న్యూ కెప్టెన్ అయ్యాడు. కళ్యాణ్ రీతి అరే నేను చూడలేకపోతున్నాను రా అని రీతి కళ్యాణ్తో అంటే ఎందుకు ఇలా ఉన్నా, నేను కూడా ఓడిపోయాను కదంటే నేను బాధపడుతుంది ఓడిపోయినందుకు కాదు మోసపోయినందుకు అని చెప్పి భారీ డైలాగ్ వేశారు ఇక్కడ. నిజంగా ఇది ఇంత అవసరం లేదు, అంతెవరేం మోసం చేయాలి, నేను ఉంచుతాము అది అని చెప్పి మోసం చేయలేదు. సో హరీష్ అండ్ పవన్, హరీష్ గారు చాలా క్లియర్ చెప్తారు, పవన్ నీ స్టాండ్ కరెక్ట్, నీ డిసిషన్ కరెక్ట్, నీ అంతా రైట్ అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ శ్రీజ అండ్ రీతు మాట్లాడుకున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ కాన్వర్సేషన్. నీకు నువ్వు కాదు ప్రయారిటీ సిచ్యువేషన్ బట్టి నాకు నువ్వు కాదు ప్రయారిటీ సిచ్యువేషన్ బట్టి మారిపోతాను అన్నావా లేదా అని రీతు అడుగుతుంది. దాని తర్వాత లాస్ట్ వరకు ఉంచుతాను అమ్మాయి మళ్ళీ వచ్చి నా సిచ్యువేషన్ బట్టి మారుస్తా అంటే నాకేం అర్థమైద్ది అనగా దివ్య అంటే నీకు భయం వేసింది అంటారు. భయం వేసింది, భయం ఏంటంటే పెద్ద తప్పు కాదు, భయం వేసింది నన్ను ఎక్కడ తీసేసిద్దా అని అనగానే అక్కడ శ్రీజ ఓకే శ్రీజ అంటుంది కదా తీసేస్తానని చెప్పాను, కానీ యాక్చువల్గా ఉంచుతాను అంటే నేనేం మాట్లాడేదాన్ని కాదు. సో నేను ఉంచుతాను రండి మాట్లాడేదాన్ని కాదు, సిచ్యువేషన్ బట్టి మారిపోద్ది అంటే అలాగే కళ్యాణ్ అంటే నువ్వు భయంతో తీస్తావు అంటాడు. ఆబ్వియస్లీ కింద నుంచి అదే చెప్తున్నాను కళ్యాణ్, నేను భయంతో తీస్తానంటే మరి ఎందుకు సంజయ్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఫస్ట్ నువ్వు పోతావు అని చెప్పి నువ్వు భయంతో తీస్తావు అంతే కదా అంటే రీతి ఇందాక నుంచి నీకు అదే చెప్తున్నాను కళ్యాణ్ అని చెప్తావు అంటే కళ్యాణ్ మరి సపోర్ట్ అంటావు ఏంటి అంటాడు. సపోర్ట్ అని అడిగితే నువ్వు వద్దన్నావు కదా సామి, మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చింది. సో ఆవిడ అదే అనిద్ది అనమాట, ఏం సపోర్టు నేను అక్కడ అసలు గుర్తుంది అసలు వాష్రూమ్లో ఏం మాట్లాడుకున్నావు ఏంటి అని చెప్పి. దాని తర్వాత పవన్ శ్రీజ వీళ్ళ కాన్వర్సేషన్. సో శ్రీజ అప్పటికి ఉంటే రీతుని తీసేస్తుంది, ఇది క్లారిటీ అని చెప్పి పవన్ చెప్తూ ఉంటాడు. శ్రీజ అరే నేను ఫస్ట్ వెళ్ళినా సెకండ్ వెళ్ళినా నేను రీతుని తీసేస్తా, ఇది నాకు తెలిసి మీ ఆర్గ్యుమెంట్ అయి ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి సెకండ్ వెళ్ళినా రీతుని తీసేస్తాను, నాకు ఇంపార్టెంట్ కళ్యాణ్ మాత్రమే, కానీ నువ్వేం చెప్పు నీకు ఇద్దరు ఇంపార్టెంట్ అని చెప్పు, ఒకటి తను రెండోది కళ్యాణ్. అలాంటప్పుడు నువ్వు ఫస్ట్ వెళ్తే వాళ్ళిద్దరిని చూసుకోవాలి కదా, ఇద్దరిని కాపాడుకోవాలి కదా, నువ్వు మూడో వ్యక్తిని తీయాలి కానీ వాళ్ళిద్దరిని ఎందుకు తీస్తావు అని అడుగుతారు. కరెక్ట్ క్వశ్చన్, మీ ఆర్గ్యుమెంట్ రైటే. ఇక్కడ పవన్ ఆర్గ్యుమెంట్ కూడా మీరు వినాలి. ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? రీతు. ఫస్ట్ ప్రయారిటీ కోసం సెకండ్ ప్రయారిటీని పోగొట్టుకోవాలన్నా మరి ఫస్ట్ ప్రయారిటీని కాపాడుకోవాలంటే సెకండ్ ప్రయారిటీ అడ్డం వచ్చిందంటే సెకండ్ ప్రయారిటీ తీసేయాలి కదా. అలాంటప్పుడు ఫస్ట్ ప్రయారిటీని కాపాడుకోగలుగుతాడు కదా. ఇప్పుడు కనుక చెప్పారే నేను నెక్స్ట్ వెళ్తే నేను ఇద్దరిని తీయనరా నీవుడు కూడా అంటే అప్పుడు తీయడు, అంతేగాని ఇప్పుడు తీసేస్తాను అన్నప్పుడు అది తెలిసి ఎలా వదిలేస్తాడు, అంత తూచిగా గేమ్ ఆడతాడు. అప్పుడు మనమేమంటాం, ఏంద్రా ఇంత పిచ్చితనంగా గేమ్ ఆడాడు ఎర్రితనంగా గేమ్ ఆడాడు మనమే అంటాం కదా, తెలుసు కదా ఆవిడ తీసేస్తుందని, ఆ మాత్రం తెలియదని అంటాం, మైండ్ లేదా అంటాం. శ్రీజ గేమర్ అంటాం, పవన్ వేస్ట్ ఫెలో అంటాం. అని తెలిసినప్పుడు ఆయన ఎందుకు ఉంచుతాడు, తీసాడు. అక్కడ 4 ఉన్నారా 5 ఉన్నారా అని కాదు, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ప్రయారిటీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఆయన ఫస్ట్ ప్రయారిటీని తీసేస్తారు అన్నప్పుడు ఆయన సెకండ్ వాళ్ళకి ఎవరు ప్రయారిటీ ఉన్నారో వాళ్ళని తీసేయాలి. అదే గేమ్ ఆయన కరెక్ట్గా ఆడాడు, అది ఆ లాజిక్. అది మీరు అట్నుంచి ఆలోచిస్తే మీకు అర్థమైంది, ఇటు నుంచి కాకుండా. సో అదే చెప్తాడు అనమాట. సో నువ్వు వెళ్ళి దాన్ని తీసేస్తావు కాబట్టి తీసానని చెప్పి, కళ్యాణ్ లేకపోతే రీతికి సపోర్ట్ అంటే నువ్వు అన్నావు కదా ఒప్పుకుంటానని చెప్పి, సో అందుకని కళ్యాణ్ తీస్తావు, సో దట్ నువ్వు మళ్ళీ రీతుని సపోర్ట్ చేస్తావని చెప్పని. సో అప్పుడు సీజే ఉంటుంది, నీ ఇంపార్టెన్స్ మారిపోయింది కదా అంటే, నా ఇంపార్టెన్స్ మారలే, ఆయన ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫస్ట్గానే ఉంది, ఆ ఇంపార్టెన్స్ దానికి ఉంది కాబట్టి సెకండ్ తీసాడు ఆయన. సో ఇంకా అదే డిస్కషన్ కొనసాగుతూ ఉంటుంది, వాళ్ళకి ఒకరికొకరికి అర్థం కాకుండా ఉంటుంది. మధ్యలో ఇంకా రీతు వచ్చి పవన్ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ అని అంటుంది శ్రీజకి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆవిడ కూడా అంటుంది. నేను నీతో మాట్లాడలేదు కదా అంటే, నేను నీతో మాట్లాడతాను, ఇక్కడ రీతుదే తప్పు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి తీసుకెళ్ళిపోవటం అంతా. కానీ ఇక్కడ కళ్యాణ్ వచ్చి రీతు తను శ్రీజాన్ అందని చెప్పి ఇలా వచ్చి అలా చూస్తాడు, వాట్ కళ్యాణ్ ఏంటి అని చెప్పి, అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు కదా, క్లోజ్ అయ్యారు కదా. సో ఏంటి కళ్యాణ్ చెప్పు కళ్యాణ్ ఏంటి అని చెప్తే, శ్రీజామో పని లేకుండా మధ్యలో వచ్చి ప్రతిదానికి దూరిపోతావు అని చెప్పి ఆ అమ్మాయి ఇంకా కొనుక్కుంటే వెళ్తుంది. ఎందుకంటే మధ్యలో తన వల్లే మారిపోయింది గేమ్ అన్న పాయింట్ ఎక్కడ వస్తుందని శ్రీజా కొద్దిగా టెన్షన్ ఉండొచ్చు. సో అందరి ముందు పట్టుకొని, ఇప్పుడు ఆయన వస్తుంది, అందరి ముందు పట్టుకొని మోసం చేశాను నేను ఎలా అంటావు, ఇప్పుడు దాకా బ్రతిమలాడుకున్నా కదా అది ఎలా అంటావు, సో మోసం చేశానని చెప్పి అని చెప్పి ఆయన వచ్చి మళ్ళీ కూర్చుంటే చెప్తా ఉంటుంది అనమాట. తీసేయడం మోసం కాదంటే ఎలా చెప్పు, ఒక పాయింట్ చెప్పు, నిన్ను ఫ్రెండ్ అని చెప్పి శ్రీజ తీసేస్తానన్నా సరే నువ్వేమో అంటే ఆయన ఏమంటాడంటే, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి నేను శ్రీజ తీసేస్తానన్నా కూడా నేను వద్దన్నా,
ఈవిడేమంటది, నువ్వు ఎప్పుడు అన్నావు, నువ్వు బయటకు వచ్చాక అన్నావు, ఆ క్లారిటీ ముందు ఇచ్చుంటే ఇలా జరిగేది కాదు. సింపుల్ క్లారిటీ ఇవ్వలేదు. అక్కడ ఈగో ప్రాబ్లం అనుకోండి, కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏదైనా. నువ్వు అంత ఫ్రెండ్ అయితే అంతకుముందు అన్ని మాట్లాడవు కదా అని చెప్పి ఇలా మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఏవో 2 టాస్కులు జరిగినాయి. దాని తర్వాత ఇమాన్యుల్ తనుజ గారి డిస్కషన్ ఒకటి జరిగింది. బర్నీ గారు ఎక్స్పోజ్డ్ అంటే నేను చెప్తాను చూడండి. తనుజ సంజన గారికి గొడవ హట్ అయింది కదా, అప్పుడు డిమాను మాట అన్నాడంట, మీకు ఇప్పుడైనా ఆయన గురించి అర్థమైందా, క్లారిటీ రాలేదా ఆయన కోసం అని చెప్పి. సో వీళ్ళందరికీ బర్నీ గారి మీద కోపం ఉంది. అగ్రీడ్. సో అందుకని బర్నీ గారి కోసం వ్యతిరేకంగా ఈవిడికి చెప్తున్నారు. ఎవరికి? తనుజ గారికి. స్టాండ్ తీసుకోవట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు అంతా. నెక్స్ట్ ఇప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడు, తను నాకు ఫుల్ క్లారిటీ వచ్చిందని. ఎప్పుడు వచ్చింది? ఆయన ఈయనకి ఓటు వేయను అన్న విషయంలో ఈయన క్లారిటీ వచ్చింది. ఎందుకు? వాళ్ళ అమ్మని అడ్డం పెట్టుకుని, అదే వాళ్ళ అమ్మ కోసం అన్నారని చెప్పి. నెక్స్ట్ తనుజ డిమాండ్ ఇంకోటి కూడా అన్నా, నేను ఇప్పుడే చెప్పలేను, నామినేషన్స్ వచ్చినప్పుడు చెప్తాను అవన్నీ అని చెప్తే, ఇమాన్యుల్ నామినేషన్లో మీ నాన్నకి చాలా పాయింట్స్ పడతాయి, మీ నాన్న గేమ్ ఇవన్నీ బయటకు వస్తే నామినేషన్స్లో భుజం వేసి నన్ను చేయకు, నేను చేయను అని చెప్పి చెప్తాడు. అంటే నేను సేమ్ నాకు కూడా అలాగా అని అంటది అనమాట. సేమ్ ఇమ్ము నాకు కూడా అలాగా అయింది గొడవ అయిన తర్వాత అని మాట్లాడారు. సో ఇలా చేయవేసి నొక్కేసి అలా చెప్తారని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి నేనేమంటానంటే, బర్నీ గారు నిజంగా వీళ్ళు అంత మోసం చేస్తున్నారంటే చేయట్లా. ఆయన ఏమి అక్కడే ఎక్స్పోజ్ అవ్వడానికి ఏం లేదు. ఈ రోజుకి తనుజకి ఏదైనా కావాలి అంటే తనుజని ఆయన చూస్ చేసుకుంటారు. తనుజ గారికి మన ఇమ్యూనిటీ ఇచ్చింది ఆయనే కదా. ఇమ్యూనిటీ ఇచ్చారా లేదా తనుజకి? తనుజని ఆయన చూస్ చేసుకుంటారు. ఇమాన్యుల్ కూడా చూస్ చేసుకుంటారు. ఆయనకు ప్రయారిటీ ఉంది. తనుజ, రాము అందరికన్నా ప్రయారిటీ టాప్లో మాత్రం ఉన్నది తనుజ గారే. నేను రాసిస్తాను. తనుజ తర్వాత రామ్ తర్వాత ఇమాన్యుల్ తర్వాత సుమన్ తర్వాత ఇంకొకళ్ళు వాళ్ళకి ప్రయారిటీ ఉంది. ఆ దివ్య మధ్యలో వచ్చి దివ్య. సో ఆయన ప్రయారిటీ ప్రకారం ఆయన వెళ్తాడు. మొన్న కూడా సుమన్కి ఇచ్చాడు, దివ్యకి ఇవ్వాల. అక్కడ ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్కి ఇస్తాడు, రామ్కి ఇస్తాడు. ఆయన ప్రయారిటీ ప్రకారం ఆయన వెళ్తాడు. కావాలని ఇప్పుడు ఆయనకి ఇమాన్యుల్కి ఇలా చేశాడని చెప్పి ఇమాన్యుల్ కావాలని ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవలు పెడుతున్నాడు. సో మా ఇద్దరి మీద చిచ్చు పెడతాను, మీ ఇద్దరి మీద చిచ్చు పెడతానని ఈ అమ్మాయికి ఏమో అర్థం కావట్లేదు. తనుజాకి ఇక్కడ ఓపెన్గా ఎవరైనా అంటే ఆయన స్టాండ్ తీసుకోవడం, ఆయన సేఫ్ ప్లేయర్. కానీ ఆవిడకి ఏమైనా ప్రాబ్లం వచ్చి ఆవిడ సైడ్ ఎవరైనా నుంచోవాలి అంటే కనుక నుంచునేది బర్నీ గారు మాత్రమే. తనుజాకి అది అర్థం కావట్లా. ఇప్పుడు ఏమైనా నుంచుంటే రీతు నుంచోవాలి. కానీ రీతు మళ్ళీ డెమోనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది, తర్వాతే తనుజ వస్తుంది. తనుజాని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టేది బర్నీ గారు మాత్రమే. ఇప్పుడు ఆవిడ కాంపిటీషన్గా దివ్య వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన మార్చడు. ఆయన మాత్రం ఆవిడకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. ఇప్పుడు తెలియట్లేదు ఉన్న ఒక రిలేషన్షిప్ అది ఏ విధంగా ఉన్నా ఆవిడ పోగొట్టుకునేది. బర్నీ గారిని అక్కడ ఎక్స్పోజ్ చేయడానికి ఏమీ లేదు. ఆయన కొద్దిగా సేఫ్ ప్లేయరు. సో వీళ్ళు ఇప్పుడు ఆయన మీద ఒపీనియన్ మార్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు స్టాండ్ తీసుకోలేదు ఒక ఆవిడ, నెక్స్ట్ ఈయనేమో కెప్టెన్సీకి సపోర్ట్ చేయలేదని ఈయనకి ఆల్రెడీ ఇచ్చారు, మళ్ళీ ఇస్తారా? రాముకి రాత్రి నుంచి తిరుగుతున్నప్పుడు రాముకి ఇస్తారు, కానీ ముందు అడగచ్చు కదా మరి, నాకు ఇవి అన్నా నాకు కావాలి అది అని చెప్పి అడగరు. సో అది సంగతి. నాకు తెలిసి మిడ్ నైట్ టాక్స్ ఏమి ఉండవు. నాగార్జున గారు ఏ క్వశ్చన్లు అడిగితే బాగుంటుందని చెప్పి కుదిరితే నైట్ చేస్తా, లేదంటే ఉదయం ఒక వీడియో పెడతాను. అప్డేట్స్, షూటింగ్ అప్డేట్స్ అనేది ఒక వీడియో చేసి పెడతా. ఏం జరుగుతుంది సాటర్డే గట్టిగానే అవుతుంది అనుకుంటున్నాను నేను. అంతే. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.